కన్నీళ్లు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పెద్దల సభలో చివరి ప్రసంగం చేసిన కవిత 10 నిమిషాల పాటు వెక్కి ఏడ్చారు. పార్టీలో తనను అవమానించారని చెప్పారు. కొత్త శక్తితో మళ్లీ వస్తానని ప్రకటించారు. రేపు జాగృతి అత్యవసర సమావేశం పెట్టడంతో కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు కవితకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు ఎవరికో కీలుగుబొమ్మలా మారి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కవిత కన్నీళ్లెందుకు, ఆమె కొత్త పార్టీ పెడతారా, బీఆర్ఎస్ చెప్తున్నట్లు కవిత వెనుక ఉన్నదెవరు? ఇదే అంశాలపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, బీఆర్ఎస్ పార్టీపై కవిత ఈ రోజు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏంటి అసలు కవిత కన్నీళ్లలో ఆవేదనను ఎలా చూడొచ్చు? అంటే ఈ ఆరోపణలు ఏం కొత్త కాదు. మన లాస్ట్ మే నుంచి చూస్తున్నాం. లెటర్ బయటపడ్డప్పటి నుంచి చూస్తున్నాం. మే అంటే ఇవాళ జనవరి వచ్చేసింది, 7 నెలలైంది. అయితే ఇవాళ ఎందుకు దానికి మరింత ఇష్యూ అయిందంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది. ఇంతకుముందు మాట్లాడింది బయట ఫోరం, అసెంబ్లీలో మాట్లాడింది రికార్డ్స్ లో ఉంటుంది కదా. సో అసెంబ్లీ రికార్డ్స్ లో ఉండి మాట్లాడటం, దానివల్ల ఇంత పెద్ద ఇష్యూ అయింది. తర్వాత తొలిసారి ఆమె కన్నీరు పెట్టుకుంది. ఇంతకాలం ఏ రోజు కూడా కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడలేదు. దానికి రీజన్ కూడా ఆమె చెప్పారు. ఏంటంటే, నేను ధైర్యంగానే ఉంటాను, బట్ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నా, నార్మల్గా అయితే కాదు. నన్ను ఎంతమంది కలిసినా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా నార్మల్గా రాజకీయం ధైర్యంగానే చేస్తానని చెప్పి. దీనిలో 2 యాంగిల్స్ చూడాలి. సో ఒకటి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం మనం. దీనిలో బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి? కవిత మా డైరెక్షన్ లో లేదు, అంటే కేసీఆర్ కుటుంబ డైరెక్షన్ లో లేదు, కల్వకుంట్ల కుటుంబ డైరెక్షన్ లేదు. వాళ్ళు యూనిఫామ్ గా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వాళ్ళు చెప్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఆమె నడుస్తుంది. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి కేసీఆర్ ను, లేకపోతే కుటుంబాన్ని, ముఖ్యంగా హరీష్ రావును, సంతోష్ ను, వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. సో దట్ అల్టిమేట్ గా హరీష్ రావును డ్యామేజ్ చేస్తున్నామని అనుకున్నా సరే ఆ బాణం వచ్చి మళ్ళీ అల్టిమేట్ గా తగిలేది కేసీఆర్కే. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూ అనుకోండి. కాళేశ్వరంలో కేవలం హరీష్ రావు అవినీతి చేశాడంటే, లేదా పాలమూరు రంగారెడ్డిలో హరీష్ రావు అవినీతి చేశాడంటే అది హరీష్ రావు ఒక్కడికే కాదు కదా. హరీష్ రావు ఫస్ట్ టర్మ్ లోనే ఇరిగేషన్ మినిస్టర్, సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్ట్రీ కూడా కేసీఆర్ చూశారు. ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుంటే అది ఓన్లీ హరీష్ రావు దాకదు, అది కేసీఆర్ కు దాకుతుంది అల్టిమేట్ గా, ముఖ్యమంత్రి. సో ఆమె టార్గెట్ ఎవరైనా చేస్తున్నది అల్టిమేట్ గా అది కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నది కదా. ప్లస్ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బీఆర్ఎస్ ను వీకెన్ చేసేందుకు ఆమె ప్రయత్నం చేస్తోంది. పార్టీలో అంటే పార్టీలో ఉన్నప్పుడు, తర్వాత లేనప్పుడు, అంటే ఓడిపోయిన తర్వాత నుంచి కూడా. బీసీ రిజర్వేషన్ల విషయంలో 42% బీసీ రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి ఫార్స్, అదంతా కూడా ఇంప్లిమెంట్ అయ్యేది కాదు అన్నది బీఆర్ఎస్ వెర్షన్ అయితే, 42% అసెంబ్లీలో పాస్ కాగానే ఆమె పార్టీలో ఉన్నప్పుడు దాని మీద సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలు ఎందుకు? నేనే ఫైట్ చేశా అని చెప్పి అప్పుడు సంబరాలు చేసుకోవడం ఏంటి? పార్టీ వెర్షన్ వేరే విధంగా ఉంది కదా. బీసీ విషయంలో రౌండ్ టేబుల్స్ మీటింగ్ పెట్టడం, అదంతా కూడా సంథింగ్ డైరెక్షన్ అంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తోంది కవిత. వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇవాళ అసెంబ్లీ ఉంది, రిజైన్ చేసి చాలా రోజులైంది. ఇప్పుడు ఈ లెటర్ బయటకు వచ్చి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బహుశా జూలైలోనో ఆగస్టులోనో అనుకుంటా. అప్పుడే రిజైన్ చేస్తే ఆ తర్వాత కూడా సెషన్ జరిగింది. ఆ సెషన్ జరిగినప్పుడు ఇంతకాలం ఎందుకు ఆమెను మాట్లాడనివ్వలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడారు? ఇవాళ ఇప్పుడు రిజైన్ చేసినప్పుడు కవిత ఏదైతే కొద్ది రోజుల క్రితం 4-5 నెలల క్రితం గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజీనామా లేఖ సమర్పించారు కౌన్సిల్ చైర్మన్. ఇప్పటి వరకు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. చేయకుండా మొన్న ఆమె కౌన్సిల్ కి రావడం, అంటే జనరల్ గా రిజైన్ చేసిన వాళ్ళు రారు కదా శాసనసభకి, కౌన్సిల్ కి రావడం, నాకు అవకాశం ఇవ్వమంటే ఆ రోజు బీఆర్ఎస్ శాసనసభ్యులు ఉండే. ఒకటి ఏదైతే 29th రోజు ఫస్ట్ జరిగింది, మళ్ళీ సెకండ్ రోజు రెండో రోజు జరిగింది. రెండవ తేదీ ఆమె అసెంబ్లీకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఉండే, ఆ రోజు ఉండే. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నప్పుడే శాసనసభలో మాట్లాడే అవకాశం గనక వచ్చుంటే కవితకి, అప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిఘటించేవాళ్ళు, మైక్ ఆబ్జెక్ట్ చేసేవాళ్ళు కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉంటే కేసీఆర్ మీద లేదా పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు అప్పుడు దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు బాయ్కాట్ చేసిన తర్వాత ఆమెకు అవకాశం ఎందుకు ఇచ్చారు?
కౌన్సిల్ చైర్మన్ కానీ లేకపోతే అధికార పక్షం కానీ ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చారు? సరే రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు ఏదో 2-3 నిమిషాలు మాట్లాడిస్తారు కానీ ఇంతసేపు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఇదంతా కూడా గవర్నమెంట్ స్క్రిప్టెడ్ అన్నది బీఆర్ఎస్ వాదన. మరి కవిత అయితే చాలా విషయాలు వెల్లడించారు కదా. కవిత ఒక మహిళగా ఎదుర్కొన్న అవమానం. రెండోది ఆమె వెర్షన్ కూడా చెప్తాను, ఎందుకంటే మనం 2 వెర్షన్ చెప్పాలి. బీఆర్ఎస్ వెర్షన్ ఇదంతా కూడా వాళ్ళు ఒకటే ఏంటంటే ఇదంతా రేవంత్ రెడ్డి స్పాన్సర్డ్ అధికార పార్టీ డైరెక్షన్ లో ఆమె పనిచేస్తుంది. ఇప్పుడు చేస్తున్న చోట కూడా మమ్మల్ని ఎక్కువ తిట్టట్లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తిట్టాలి కానీ ఇప్పుడు చాలా చోట్ల జాగృతి జనం బాట వెళ్తున్నప్పుడు అధికార పార్టీ కంటే ఎక్కువ బీఆర్ఎస్ నే ఎక్కువ తిడుతోంది. ఆమె ఇప్పుడు మొన్న కేసీఆర్ ఉరిదీసినా తప్పులేదన్న రేవంత్ రెడ్డి అన్నప్పుడు నాకు రక్తం మరిగింది అని చెప్పారు. బట్ హరీష్ రావును మాత్రం ఉరిదీసినా తప్పులేదన్న దాన్ని సమర్థించారు. అది అట్లెట్లా వద్ది? సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ కంప్లీట్లీ ఇరిగేషన్ పోర్ట్ఫోలియో కేసీఆర్ తో ఉంది కదా అన్నది బీఆర్ఎస్ వెర్షన్. ఇక రెండో వెర్షన్ కవిత సైడ్ నుంచి వెర్షన్ కూడా చూడాలి. మనం 2 వెర్షన్ దేనికైనా 2 కోణాలు ఉంటాయి. ఆమె ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ ఒక పితృస్వామ్య పార్టీ, పితృస్వామ్య భావజాలం కలిగిన పార్టీ. అంటే దీనిలో ఆడవాళ్ళు వేరు, ఆడవాళ్ళకి వేరు. అంటే కొడుకు తండ్రి వారసత్వం ఏదైతే ఉందో ఆ వారసత్వం న్యాచురల్ గా కొడుకు మాత్రమే వస్తుంది, బిడ్డకు రాదు. బిడ్డ వచ్చిన సైడ్ క్యారెక్టరే అని అనుకునే పార్టీ. అందుకని మొదటి టర్మ్ లో 5 సంవత్సరాల్లో ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఆ తర్వాత ఇద్దరికి కల్పించారు, అది వేరే సంగతి. కానీ మహిళా మంత్రివర్గం లేకుండా ఉన్న ఒక టర్మ్ మొత్తం గడిపిన పార్టీ. రెండవది తనని కేవలం నిజామాబాద్ కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచినా సరే కేవలం అక్కడి వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. కానీ తన అనవసరంగా తనకంటే ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు పార్టీలో చాలా మంది ఉన్నారు. కానీ అనవసరంగా తను బ్లేమ్ అయ్యాను ఈ విషయంలో. జడ్పీటీసీ సర్పంచ్ ఎమ్మెల్యేలు, హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కూడా 100 కోట్లకు పైగా సంపాదించుకుంటే తాను ఒక్కదాన్నే సంపాదించుకున్నట్టు అనవసరంగా తనను బ్లేమ్ చేశారు. ఎక్కడ డిసిజన్ మేకింగ్ ప్రాసెస్ లో రాష్ట్రంలో మంత్రులుగా కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. సంతోష్ మొత్తం రాష్ట్రంలో చక్రం తిప్పారు. కుటుంబ సభ్యుల్లో అందరికంటే తక్కువ ఇంపార్టెన్స్ ఉంది తనకే, కానీ ఎక్కువ బ్లేమ్ అయింది నేను అని ఆమె అభిప్రాయం. అనవసరంగా ఇవాళ అదే చెప్పారు కదా, ఏంటంటే కన్నీళ్ళు చేస్తూ నేను ఎప్పుడు పైరవీలు చేసుకోలేదు, నా దగ్గరికి ఆశా కార్యకర్తలు చాలా మంది వచ్చారు, వచ్చిన వాళ్ళు చేశాను తప్ప నేను ఎప్పుడు అధికారంలో ఉండి ఏ పైరవీ కూడా చేసుకోలేదు, నేను చెప్పాలనే చూశాను. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, దీనన్నిటి గురించి కూడా ఆమె మాట్లాడారు. సో నేను సంపాదించుకుంది తక్కువ, బ్లేమ్ అయింది ఎక్కువ అని చెప్తూ ఆమె నరసింహస్వామి మీద ఒట్టేశారు. నరసింహస్వామి మీద ఒట్టేశారు, తన కొడుకుల మీద ఒట్టేశారు. తన ఫైట్ ఆస్తి కోసం కాదు, ఆత్మాభిప్రాయం. అంటే ఇప్పుడు నరసింహస్వామి మీద ఒట్టు అన్న యాంగిల్ కూడా చూడాలి. ఎందుకంటే కల్వకుంట్ల వాళ్ళ ఇష్టదైవం నరసింహస్వామి కాదు, దావన్పల్లి అంటే తన భర్త తరపు వాళ్ళ ఇష్టదైవం నరసింహస్వామి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో దట్ ఇంకా అంటే తన పుట్టింటికి సంబంధించిన వాళ్ళతో పూర్తిగా సంబంధాలు తెచ్చుకున్నట్టే అనుకోవాలి. అంటే ఇక తను కల్వకుంట్ల కవితగా కంటే దేవన్పల్లి కవితగా, అంటే తన భర్త సైడ్ నే పూర్తిగా దాన్ని కుటుంబాన్ని అడాప్ట్ చేసుకున్నట్టే అనుకోవాలి. కొడుకు కూడా ఇవాళ వచ్చారు శాసన మండలిలో మనం చూస్తే గనక. సో నరసింహస్వామి మీద ఒట్టు, నా 2 కుమారుల మీద ఒట్టు అంటే ఇంకా నేను ఆ కుటుంబ ఛాయలకు వెళ్ళదలుచుకోలేదు ఫ్యూచర్ లో కూడా. నిజంగా ఇప్పుడు ఆ కుటుంబం మీద లేకపోతే వాళ్ళ మీద చేసిన ఆరోపణలు బట్టి ఫ్యూచర్ లో కూడా మరి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఆమెను దగ్గరికి పిలుస్తారా తెలియదు. ఎందుకంటే టూ మచ్ పర్సనలైజ్ అయిపోయింది, వ్యక్తిగతంగా అయిపోయింది. తర్వాత ఇంతకుముందు టార్గెట్ చేసింది నిరంజన్ రెడ్డిని, జగదీష్ రెడ్డిని, ఎక్కడ పోతే అక్కడ నాయకుల్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావుని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అవి తగలాల్సిన చోట కేసీఆర్ కూడా తగులుతున్నాయి. కేసీఆర్ మౌనం వెనుక అసలు కారణం ఏంటి? మేము మాట్లాడు ఏం చేస్తారు కేసీఆర్ మౌనం అంటే? పిలిస్తే ఆయన జనరల్ గానే నార్మల్ గానే మౌనం, ఏమి మాట్లాడరు కదా. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ లో పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు టైం ఇస్తే కవిత గురించి కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు. ఆ అవకాశం లేకుండా ఆయనే ఇవాళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేవు, డైరెక్ట్ గా రేపు ఎల్లుండి 2-3 రోజులు ఉన్న తర్వాత చూద్దాం, దాన్ని మాట్లాడదామని చెప్పారు. ఇప్పుడు తండ్రిగా ఏం మాట్లాడగలడు ఆయన?
బిడ్డను సరే సస్పెండ్ చేశాడు కానీ బాధ అయితే ఒకటి ఉంటుంది కదా, కూతురు ఎందుకు ఆ విధంగా చేస్తుందని. ఒకటి కేసీఆర్ పిలిచి మొదట్లోనే మాట్లాడితే, ఆ లెటర్ వచ్చినప్పుడే పిలిచి మాట్లాడితే, ఇప్పుడు కవిత కేసీఆర్ కంటే జగమొండి, కేసీఆర్ మొండి, కానీ కేసీఆర్ కు వారసత్వంగా పుట్టింది కాబట్టి ఆమె ఏమనుకుంటుంది, నేను కేసీఆర్ కంటే మొండి, నేను కేసీఆర్ బిడ్డను, ఆయన కంటే 10 రెట్లు మొండి అని ఆమె అనుకుంటుంది. ఆ పిలిచి మాట్లాడితే 6 నెలల క్రితం 7 నెలల క్రితమో మాట్లాడితే ఇష్యూ రిజాల్వ్ అయ్యేది. కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇష్యూ ఎట్లా రిజాల్వ్ అవుతుంది? సో ఆమె ఏమనుకుంటుందంటే వారసత్వం అన్నది వీళ్ళ దృష్టిలో పితృస్వామ్య భావజాలం కాబట్టి కొడుకులకే వస్తుందని అనుకుంటున్నారు. అందరికంటే ఫ్యామిలీలో లీస్ట్ ప్రిఫర్డ్ నేను, కేటీఆర్, హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, అందరికంటే లీస్ట్ ప్రిఫర్డ్ నన్ను చేశారు, నాకు ఏది చేయలేదు. మొదట్లో స్టార్టింగ్ నుంచే 2014 నుంచే నన్ను రిస్ట్రిక్షన్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. బతుకమ్మల విషయంలో చెప్పింది కదా, బతుకమ్మల విషయంలో కూడా నన్ను బతుకమ్మ పండుగ చేస్తా అంటే కూడా అక్కడి నుంచి ఇబ్బంది. నిజామాబాద్ లో కూడా ఏ పనులు కానివ్వలేదు. నన్ను ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఓడగొట్టినా వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. ఇంకా చాలా చాలా ఆమె మనసులో ఉన్నాయి. సో అందుకనే ఆమె ఇక ఈ పార్టీలో ఉంటే సాధ్యం కాదని బయటకు వచ్చారు. బహుశా రేపు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు, రాజకీయ పార్టీ అనౌన్స్ చేయొచ్చు. సో ఇదేమంటే అల్టిమేట్ గా కుటుంబంలో చిచ్చు మొదలై ఇక ఏమంటారు ఎంత అది చేసిన అంటే జనరల్ గా కుటుంబంలో విభేదించిన వాళ్ళు ఇంతకుముందు బయటికి మళ్ళీ కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ అంటే ములాయం సింగ్ యాదవ్ కొడుకు, రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే, వాళ్ళిద్దరు మొన్న కలిసిపోయారు 20 సంవత్సరాల తర్వాత. పర్సనల్ గా విమర్శలు చేసుకోలేదు, పొలిటికల్ గా విమర్శలు. కానీ పర్సనల్ గా విమర్శలు చేసుకోవడం వల్ల ఇప్పుడు అల్టిమేట్ గా ఇది వీళ్ళిద్దరి మధ్య ప్యాచప్ అవుతుందా? ఆమె చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ పత్రికలు కానీ లేకపోతే ఛానల్స్ కానీ ఏ రోజు నాకు పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు, నాకు కవరేజ్ ఇవ్వలేదు, నేను సొంతంగా జాగ్రత్త పెట్టుకున్నా, బీఆర్ఎస్ గా మారడం కూడా నాకు ఇష్టం లేకుండే, ఇట్లా చాలా విషయాలు కూడా ఆమె చెప్పారు. సో ఒక చర్చ అయితే జరుగుతుంది కదా, మిగతా వాళ్ళు చెప్పింది వేరు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది వేరు. బట్ కవిత చెప్తే కవిత అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా పబ్లిక్ లో కొంత మెదడులో కుటుంబ సభ్యురాలే చెప్తుంది కదా, మొన్నటి వరకు వాళ్ళతో ఉన్న వాళ్ళే చెప్తున్నారు కదా, ఒక ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో డ్యామేజ్ కూడా డెఫినెట్ గా జరుగుతుంది. కవిత మాట్లాడితే కూడా డ్యామేజ్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, అది కాంగ్రెస్ పార్టీకి మెయిల్ చేసేందుకు, రేవంత్ రెడ్డి మెయిల్ చేసేందుకు చేస్తుందని ఆమె అనుకుంటుంది, వాళ్ళు అనుకుంటారు. కవిత ఆమె యాంగులారిటీ లేని నన్ను ఇంత కష్టపెట్టిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ఆమె నోట్లే అన్నారు కదా, బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత, నన్ను ఇంత కష్టపెట్టిన వాళ్ళను, ఆడబిడ్డను ఏడిపించిన వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత, ఇప్పటికైనా ఇంకా మారాలి, ఇప్పటికైనా కేసీఆర్ మారాలి, కేటీఆర్ మారాలి, మిగతా వాళ్ళని వదిలించుకోవాలి, అదే ఆమె ఉద్దేశం. అంటే హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు వాళ్ళిద్దరినో పంపించేస్తే కేటీఆర్ పాత్ర ఏంటి అసలు? కవితకు మద్దతు ఇస్తారా, దూరంగా ఉంటారా? ఇప్పుడు ఎట్లా మద్దతు ఇస్తారు? ఇప్పుడు కేటీఆర్ అయితే మామూలుగా ఇంటర్వ్యూస్ లో వాటిలో అడిగినప్పుడు ఏం చెప్తున్నారు, వేరే పార్టీలోంచి వెళ్ళిపోయింది కదా, సస్పెండ్ చేశాం కదా, మేమేం మాట్లాడతాం. సేమ్ కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఏమి మాట్లాడరు, ఇంకా 5 సంవత్సరాలైనా ఏం మాట్లాడరు. ఎంతైనా వాళ్ళకు ఉంటది కదా, మా చెల్లి రాంగ్ రూట్ లో వెళ్తోంది, నా బిడ్డ రాంగ్ రూట్ లో వెళ్తోంది అని వాళ్ళకు ఉంటుంది. కవిత కూడా వాళ్ళిద్దరి మీద ఆరోపణలు చేయలేదు, ఎక్కువ ఆరోపణలు మీరు చూడండి హరీష్ రావు, సంతోష్ మీద ఎక్కువ ఆరోపణలు చేసింది తప్ప. కానీ ఆమె చేస్తున్న ఆరోపణలు అల్టిమేట్ గా హట్ అయ్యేది వరకు, రేపు ముఖ్యమంత్రి అయ్యేది సంతోషో హరీషో కాదు, అయితే కేసీఆర్ అవుతారు లేకపోతే కేటీఆర్ అవుతారు, అంతే కదా, అది క్లియర్ ఇండికేషన్. సో అది హట్ బయటకు వెళ్తే బీఆర్ఎస్ కి ఎంత మేరకు నష్టం ఉంటుంది? ఆల్రెడీ బయటకు వెళ్ళింది, ఇంకా రావాల్సిన దానికంటే ఇప్పుడు లోపలేం లేదు కదా, ఆల్రెడీ బయటకు వెళ్ళింది, సస్పెండ్ అయింది. రేపు మాపో పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు కల్వకుంట్ల రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, తుల ఉమ గారు బీఆర్ఎస్ వ్యవస్థాపకం సమయం నుంచి కూడా 2001 నుంచి కూడా ఉన్నారు. సరే మధ్యలో వెళ్ళి మళ్ళీ వచ్చారు, అది వేరే సంగతి. బొడిగ శోభ గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా, బొడిగ శోభ గారు ఆమె కూడా మొదటి నుంచి కూడా ఉన్నారు. సో అండ్ లలిత యాదవ్ గారు జాగృతి వైస్ ప్రెసిడెంట్ కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో రమ్యారావు గారు ఏమనిపించింది ఇవాళ శాసన మండలిలో? నేను మండలికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. చూసారా? కొంచెం కొన్ని మినిట్స్ చూశాను, మీలాంటి మీడియా బ్రదర్స్ చెప్తే చూశాను. ఏది ఏమైనా జరగకూడదు జరిగింది. తండ్రికి
ఇలాంటిది జరుగుతుందని ఊహించడు, అలాంటిది జరిగింది. మరి ఎందుకు జరుగుతుంది ఏంది అనేది ఇప్పటికైనా కానీ కుటుంబం కానీ కేసీఆర్ గారు కానీ రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆడబిడ్డ తండ్రిని కాదని, పార్టీని కాదని, కుటుంబాన్ని కాదని బయటికి వచ్చింది అని అంటే కూడా ఒక అన్ని యాంగిల్లో మీరు అన్నట్టు భరత్ గారు ఇందాక మీ అనాలిసిస్ అన్నట్టు 2 కోణాలు ఉంటాయి. అన్ని యాంగిల్స్లో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని ఇంత దూరం రావడానికి మరి ఏం జరిగి ఉంటది అనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కేసీఆర్ గారు ఎందుకు బందీ అయినరు, ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? అన్నబిడ్డ నేను ముందు బయటకు వచ్చిన, ఇప్పుడు కన్నబిడ్డ కవిత బయటకు వచ్చింది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? అలిగేషన్స్ కవిత చేస్తా ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా కవితది కూడా ఇప్పుడు కొంచెం ప్రజలు ఆలోచిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏవైతే కవిత మాట్లాడుతుందో అంశాలు అవన్నీ అప్పుడు మాట్లాడుంటే బాగుండేది. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసి సస్పెండ్ అయినాక బయటకు వచ్చినాక మాట్లాడేసరికి ఎవరు కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి కవిత ఎవరి మీద అయితే అలిగేషన్ పెట్టిందో సంతోష్, మరి ఆ సంతోష్కు ఆ ఉద్యమ కాలం నుంచి మొన్నటి వరకు కూడా కవిత బయటకు వచ్చేంత వరకు కూడా శకుని సంతోష్కు తోడుగా ఉన్నదే కవిత, కవితకు నీడగా ఉన్నదే సంతోషం. మరి అలాంటి సంతోషు ఎవడో పరాయివాడు ఈరోజు ఫామ్ హౌజుల్లో కేసీఆర్ గారితో పక్కనుంటే కన్న కూతురు ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు వస్తుంది ఇట్లాంటి పరిస్థితి అనేది చూడాల్సిన అవసరం తప్పకుంటున్నది. మీ సహకారం ఎంతవరకు ఉంది కవితకు? కాంగ్రెస్ పార్టీ సహకారం? కాంగ్రెస్ పార్టీ సహకారం ఎందుకు ఉంటదండి కవితకి? వాళ్ళు ఆరోపిస్తున్నదే కదా బీఆర్ఎస్ వాళ్ళ ఇన్ని రోజులు రిజైన్ చేసి 5 నెలలు 4 నెలలు ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు కౌన్సిల్ లో ఉన్నప్పుడు లేని సమయం చూసి మాట్లాడే అవకాశం ఇవ్వడం అంటే బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేస్తారని కాంగ్రెస్ కు దివ్య దృష్టి ఉందా? మా ప్రభుత్వానికి దివ్య దృష్టి ఉందా? మా ముఖ్యమంత్రి దివ్య దృష్టి ఉందా? కవిత వచ్చి మాట్లాడుతుంది అనేది మాకు తెలుసా? కవిత వచ్చి మాట్లాడుతా అన్నప్పుడే వీళ్ళు వాకౌట్ చేస్తారనేది మాకు తెలుసా? మరి వాళ్ళు ఇప్పుడు కవిత సమయం అడిగింది, రిజైన్ చేసింది, యాక్సెప్ట్ చేయమంటుంది. సమయం అడిగినప్పుడు డెఫినెట్ గా ఇవ్వాలి. కాబట్టి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అంటే మళ్ళీ తను మరి మనసు మార్చుకుంటుందో ఏందో అని స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చింది. అవును, ఎటువంటి తప్పు లేకుండా స్పీకర్ ఫార్మాట్ ఏదైతుందో అది ఉంది. అయితే ఏంటంటే మీకు సర్పంచ్లు వాళ్ళ బలం కోసమన్నా ఆపు ఉండాలి. స్థానిక సంస్థల ఎలక్షన్ బై ఎలక్షన్ లో మీరు గెలిచేందుకు, ఎందుకంటే బీఆర్ఎస్ మెజారిటీ అక్కడ నిజామాబాద్లో ఉండే కాబట్టి. సరే ఆ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 4 నెలల సమయం తీసుకుంటే ఇట్లా అంటున్నారు భరత్ గారు. ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు కూడా వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒత్తిడి పెట్టి కవితను అయోమయంలో పెట్టేసి అసలు చేయించిన ఇమీడియట్ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ కే వస్తుంది కాబట్టి ఎవరు అనకపో. ఇప్పుడు కవిత రిజైన్ చేయడంలో కూడా ఒక మతలబు ఉందండి. అందులో ఎట్లాగూ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, తన ఉన్నదే ఎమ్మెల్సీ అది కాబట్టి 2 నెలల ముందు ఈ పదవి ఉంటే ఎంత లేకుంటే ఎంత, ఇంకా ఈ పదవితో 2 ఏళ్ళు నేను పదవిలో ఉండేది లేదు కదా, రిజైన్ చేస్తా అని 27 వరకు ఉన్నట్టుంది. 27, 28 వరకు ఉన్నట్టుంది. లేదండి, లేదు సెకండ్ టైం రెన్యువల్ అయింది అని. ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఇక 2 నెలల సమయమే ఉంది, దానికి నేనే రిజైన్ చేసుకుంటే బెటర్ కదా అని అది కూడా ఒక తన స్ట్రాటజీ వ్యూహం అయి ఉంటది కదా అండి. ఇప్పుడు ప్రతిదానికి కవిత ఏది మాట్లాడినా ఏది చేసినా కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ మీద పడతారు? బీజేపీ ఉండొచ్చు, బీజేపీ ఆడిస్తుండొచ్చు. బీజేపీ జైల్లో పెట్టింది, మళ్ళీ బీజేపీ ఉందని ఎట్లా అనుకోవాలంటే కేసులు ఉన్నాయి కాబట్టి తప్పదు కాబట్టి మరి బీజేపీ వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. లెటర్ లో కూడా అంది కదా, భారతీయ జనతా పార్టీని ఒక్క మాట కూడా అనలేదని కేసీఆర్ రాసిన లెటర్ లోనే అంది. అప్పుడు అందండి. ఆ తర్వాత ఇప్పుడు అనడానికి ఏముందండి, చాలా మాట్లాడతారు కానీ మాట్లాడేది ఒకటి ఉంటది, చేసేది కూడా ఒకటి ఉంటది. రాజకీయాల్లో తెలియదు ఏముంది. మరి బీజేపీ వ్యూహంలోనే భాగం కావచ్చు. బీజేపీ ఇక్కడ బలపడాలనుకుంటున్నది కాబట్టి కవితను పావుగా వాడుకొని మరి బీజేపీలో చేపిస్తున్నారు కావచ్చు. ఆ యాంగిల్ ఎందుకు అనుకోరు? ఎంతసేపు కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్కి ఏం అవసరం కవితతోటి? ఇప్పుడు కాంగ్రెస్కి ఏం అవసరం అంటే అంతే కదండి. మరి వాళ్ళు చెప్పండి తులమ్మ గారు. ఒకటి మనకు ఇక్కడ చాలా స్పష్టత కనబడుతుంది. శాసన మండలి అని అంటే అక్కడ ప్రజా సమస్యల్ని చర్చించే ఒక వేదిక, అంతే కదా.
అక్కడ ఆమె ఒక 4 నెలల క్రితమే రాజీనామా లెటర్ పంపించింది స్పీకర్ గారికి. 4 నెలల నుంచి ఇప్పటి వరకు ఆమెను సస్పెండ్ చేయలేదు. మళ్ళా మధ్యలో కూడా శాసన సభలు జరిగినాయి, అప్పుడు కూడా వెళ్ళలేదు. మరి అప్పుడే నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు, నా లెటర్ని యాక్సెప్ట్ చేయండి, నేను ఎమ్మెల్సీ రాజీనామా లెటర్ పంపించినా కదా అని అప్పుడే అడగాలి. అప్పుడు అడగకుండా మళ్ళీ సెకండ్ టైం మొన్న ఏదైతే ఈ సమావేశాలు ప్రారంభమైనాయో అయిన టైంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ లేవనెత్తేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. అట్లాగే వాళ్ళు పీపీటీ పెడతామని అంటే మీరు పెట్టండి మేము కూడా పెడతాం అనే మాట్లాడడంతో వాళ్ళు అవకాశం ఇయ్యనప్పుడు, మాట్లాడే అవకాశం ఇయ్యనప్పుడు మేము బైకాట్ చేస్తున్నామని బయటకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ. వచ్చిన తర్వాత తను మళ్ళా శాసన మండలికి పోయి నేను నా రాజీనామాను ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి, చేసే ముందు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు స్పీకర్కు చాలా క్లారిటీ ఇవ్వాలి. ఏం మాట్లాడతారు, ఏ అంశం పైన మాట్లాడతారు అనేది తెలవాలి, అంతే కదా. అట్లా కాకుండా ఈమె అది ఏంటిది అనేది క్లారిటీ తీసుకోకుండా ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఆమెకు అవకాశం ఇచ్చేసారు. మాట్లాడినటువంటి మాటలేంటి, ఏమన్నా మహిళా సమస్యలా, రైతుల సమస్యలా, కార్మికుల సమస్యలా, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా? అంత తన వ్యక్తిగత విషయాలు, నేను ఎట్లా ఉద్యమంలోకి వచ్చినా, ఆ ఉద్యమ క్రమంలో నేను ఏం చేసినా, నాకేం నష్టం జరిగింది, ఏం బాధలు పడ్డా, కష్టాలు గివ్వి అక్కడ రికార్డు కావాల్సిన అవసరం ఏముంది? అంటే వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి ఆ సమావేశం అనేది ఆ స్పీకర్ గారు అనుమతి ఇచ్చిన తీరు, రాజకీయ ఒత్తిళ్లు కూడా అనుమతి ఇవ్వడం అనేది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళందరూ కూడా మొత్తం మంత్రులందరూ వచ్చారు, కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ ప్రేక్షకుల్లాగా ఇట్లా చూస్తున్నారు ఆమె ఏం చెప్తాది అంటే వాళ్ళ మనసులో వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఒక బలమైన పార్టీ పైన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడుతున్న వాయిసే తను రేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా తను మాట్లాడుతున్నది. అంటే ఆ మాట్లాడే దాన్ని బట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు చేపిస్తున్నారు, ఎవరి డైరెక్షన్ లో నడుస్తుంది అనేది మనకు క్లారిటీ ఉంది కదా. మీరు కవితను ఏమన్నా అనుకోండి, కానీ కాంగ్రెస్ లీడర్లు మంత్రులు మంత్రుల దయచేసి మంత్రులకు ఏం అవసరము, కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం కవితతో? ఎవరి సోయి వాళ్ళకు ఉండదా అండి? నేనేమంటున్నా అంటే ఇవాళ అధికార పార్టీ చాలా హామీలు ఇచ్చింది, ఇచ్చినటువంటి హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు. 10 సంవత్సరాల కాలంలో మీ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చిన దాంట్లో కొన్ని చేసినాము, ఒకటి రెండు మిగిలిండొచ్చు, అవి కూడా మేము తదనంతరం చేస్తాం కావచ్చు. కానీ మీరు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా ఒక ఫ్రీ బస్ తప్ప ఒకటి కూడా అమలు చేయలేదు కదా. ఆ సమస్యలు కవిత టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఉమా గారు మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పినట్టు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే డిసిప్లిన్ లేదంటారు, మరి బయట మాట్లాడితే ఇలా అంటున్నారు. అసలు ఎప్పుడు మాట్లాడాలి? మరి డిసిప్లిన్ కాదు అంటే ఇంటర్నల్ గా అనేక సందర్భాలలో మాట్లాడడానికి అవకాశం ఉంటది. చాలా సార్లు స్టేట్ కమిటీ మీటింగ్ ఉంటది, ఇంటర్నల్ మీటింగ్స్ చాలా అవుతుంటాయి. అక్కడ మాట్లాడినప్పుడు తన ఒపీనియన్ చెప్పొచ్చు కదా. మరి ఇక్కడ గిళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఈ విషయంలో గిట్లా చేస్తే బాగుంటదని ఒపీనియన్ చెప్పొచ్చు. అట్లా చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారులం ఉన్నాం. చాలా సందర్భాలలో కేసీఆర్ గారితో మాట్లాడి చర్చించి మా అభిప్రాయం ఇది అని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఇంకా మా అందరికంటే తనకి ఇంకా ఫ్రీడమ్ ఉంటది కదా, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కానీ అట్లా ఉన్నటువంటి తను మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇవాళ తను అంటుంది నేను చాలా కష్టపడ్డా, చాలా పని చేసినా, నాకు సపోర్ట్ లేదు, ఎంకరేజ్మెంట్ లేదు, నన్ను చాలా రకాల ఇబ్బంది పెట్టిర్రు, నన్ను అసలు ఎంకరేజ్ చేయలేదు అని. కానీ నేనంటాను ఇవాళ మీకంటే ముందు నుంచే మేము అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, చాలా మంది నాయకులు, చాలా మంది ఇవాళ ఏం ఆశించకుండా తెలంగాణ రాష్ట్రమే
ఏర్పాటు కావాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి వాళ్ళు, చాలా మంది చాలా కోల్పోయినటువంటి వాళ్ళు. కానీ తెలంగాణ వచ్చిందనే సంతోషంలో ఉన్నారు. తెలంగాణ వచ్చినాక మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి 9.5 ఏళ్లలో చాలా అభివృద్ధి, అప్పుడు 60 ఏళ్ల కాలం నుంచి జరగని పనులు ఇవాళ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడి ఆధ్వర్యంలో చాలా జరిగిందనే సంతోషపడుతున్నాం. కానీ ఇవాళ మీరు 2026లో వచ్చిన తను కొద్ది రోజులు అంటే తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర తను పోషించింది తను వచ్చిన తర్వాత. ఆ పని చేసినటువంటి క్రమంలో మళ్ళీ తెలంగాణ వచ్చినాక తను ఒక ఎంపీగా అవకాశం వచ్చింది. ఎంపీగా అవకాశం వచ్చింది, మళ్ళీ పోటీ చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చింది. తనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎవరికి రాని అవకాశాలు తనకు వచ్చినాయి. ఎక్కడ మీకు అన్యాయం జరిగింది? ఏదన్నా ఉంటే మీరు మాట్లాడాలే తప్ప పార్టీకి నష్టం చేసేటువంటి పద్ధతిలో కవిత ఆరోపణలు వ్యక్తిగతం అంటున్నారా, లేదంటే పార్టీ లోపాలపై ప్రశ్నించేది కాబట్టి ఏం చెప్తారు? వ్యక్తిగతంగానే మాట్లాడుతుంది, పార్టీకి నష్టం చేసే పద్ధతిలో మాట్లాడుతుంది. తను అంటే ఉద్యమ క్రమంలో మాట్లాడిన కవిత తన అప్పటి కవిత వేరు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏది లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత జైలుకు పోయి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటల ఆ కవిత వేరు. కాబట్టి ఆ కవిత డిఫరెంట్ గా ఎవరో ఖచ్చితంగా ఒకరి డైరెక్షన్ లోనే, అంటే బీఆర్ఎస్ శత్రువులు ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ ని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్లకు మేలు చేయడం కోసం తను మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళ గొంతుకై తిని మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు రిజాల్వ్ చేసుకోలేకపోయారు ఇంటి సమస్యను? అంటే చాలా చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా తన సొంతగా నేను నా సంగతి నాది నేను చూసుకుంటానేటువంటి మీ పార్టీలో ఎందుకు పితృస్వామ్య భావజాలం? వారసులంటే కొడుకులే కావాలా, లేకపోతే మగవాళ్లే కావాలా? ఆడవాళ్ళు వారసులు కావద్దా? అంటే పితృస్వామ్య భావజాలం అనేది ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు, మొత్తం అన్ని పార్టీలలో అదే పితృస్వామ్య భావజాలమే ఉంటది. పురుషాధిక్యత సమాజం ఇది. ఈ సమాజంలో మహిళల కంటే ఎక్కువ పురుషులకే అవకాశాలు ఎక్కువ వస్తాయి, ఎంకరేజ్ చేస్తుంది ఈ సమాజం. అది 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 సపరేట్ సబ్జెక్ట్. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆమె చెప్తే ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు పార్టీ? అంటే ప్రజాస్వామ్యం లేదనేది తను ఒక్కతంటే కాదు కదండి. ప్రజాస్వామ్యం లేనిది ఇంతమందికి అవకాశాలు వచ్చినాయి, ఇన్ని నిర్ణయాలు చేస్తున్నారు, ఇంతమంది అభిప్రాయాలు చెప్తున్నారు. పార్టీ ఒక మహాతరమైనటువంటి ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం అంటే ఫ్రీడమ్ లేనిది, అందరి ఏకాభిప్రాయాలు లేనిదే సాధ్యమవుతుందా? అంత ఈజీయా? కాదు కదా. ఇవాళ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాదు అనుకున్న తెలంగాణను తీసుకురావడంలో అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు వారినే తప్పుపడుతున్నావంటే? శోభ గారు మీరు చెప్పండి. నమస్తే. నమస్తే. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎందుకు కవిత ఈ విధంగా మాట్లాడిందంటారు అసెంబ్లీలో? అన్నయ్య భరత్ అన్నయ్య చెప్పండి అమ్మా. మీ జీ తెలుగు మీ ఛానల్ యాజమాన్యానికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కవిత ఒక మహిళా ఇష్యూ మీద మా మహిళల్ని పిలిచినందుకు మీ జీ తెలుగు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తాను. కావాలంటే సెలెక్టివ్ గా అందరు, ఎందుకంటే సెలెక్టివ్ గా ఇవాళ మహిళల్ని ఎందుకు పిలిచామంటే ఇట్స్ ఇష్యూ. ఆమె అనుకుంటుంది ఏంటంటే ఇది మహిళలకి గౌరవం లేదు పార్టీలో అన్నది ఆమె ఒపీనియన్. దానివల్ల ఇదంతా ఇష్యూ వచ్చింది. మహిళ కాబట్టి నన్ను చిన్న చూపు చూశారు. మిగతా కుటుంబ సభ్యులంతా కూడా పైన ఉన్నా సరే నన్ను అందరికంటే తక్కువగా భావించారు, మహిళలు రాజకీయాల్లో ఉండొద్దని భావించారన్న ఉద్దేశంతోనే అందరినీ మహిళలనే పిలిచాం. ఎస్ అవునన్నయ్య, అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఉమక్క గారికి రమ్యక్క గారికి నేను అన్ని విషయాలు విన్నా, వాళ్ళకు నమస్తే చెప్తున్నా. నమస్తే శోభ. అక్క బాగున్నారా? ఇలా అడగద్దు. కవిత గారు 2006 లో అన్నయ్య ఎంఎస్ఆర్ ఛాలెంజ్ చేసి రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్ లో కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు కవిత గారు ఎంటర్ అయింది. మేము తిమ్మాపూరు దగ్గర ఆమెను కలుసుకున్నాం. ఎందుకంటే మా కేసీఆర్ గారు చెప్పిండ్రు ఏమనంటే, మా బిడ్డ వస్తుంది, మీరందరు కూడా ఆమెను కలుపుకొని తిరగాలి బై ఎలక్షన్ లో అన్నారు. నేను కరీంనగర్ టౌన్ తర్వాత కొత్తపల్లి రూరల్ నేను ఇన్ఛార్జిని కేసీఆర్ గారి బై ఎలక్షన్ లో.
ఎంపీగా పోటీ చేసినప్పుడు కవిత గారు 2006 లో వచ్చింది టిఆర్ఎస్ పార్టీలకు. ఆమె నేను అంటే ఇంకా నాకు అర్థమైతలేదు అసలు ఆమె ప్రెస్ మీట్ పెట్టినట్టు ప్రెస్ మీట్ అనుకున్నదా లేదా 4 కోట్ల తెలంగాణ ప్రజల వేదిక అనుకున్నదా? ఆమె ఏ ఆలోచనలో మాట్లాడింది? అవకాశం కూడా ఎట్లిచ్చిండ్రో అర్థమైతలేదు. ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టుగానే ఉంది ఆ వేదిక మొత్తం కూడా. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము ఏడ్చినట్టుగా లేదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము ఆమె మాట్లాడినట్టుగా లేదు. అసలు ఆమె ఎమ్మెల్సీగా పోయిందా లేదంటే అది ఆ వేదిక అంతా కూడా మరి ఆమె పర్సనల్ గా ప్రెస్ మీట్ అనుకున్నదా కవిత గారు? ఏందో అర్థం కాలేదు. మరి స్పీకర్ గారు కూడా గంత టైం ఇచ్చిండ్రంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బాధలు చర్చించే వేదికకు టైం ఇవ్వాలి. ఒక సభ్యురాలు రిజైన్ చేసేటప్పుడు ఇస్తారు కదా, ఆబ్వియస్లీ. ఎందుకు రిజైన్ అంటే చేస్తున్నారు? అన్నయ్య తను మాట్లాడింది ఏందన్నయ్య మొత్తం తన వ్యక్తిగతంగానే మాట్లాడేది, తన కుటుంబము తన వ్యక్తిగతమే మాట్లాడింది. ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు మహిళలు మేము ముగ్గురమే ఉన్నాం, ఇక నేను పోతే ఇంకిద్దరే ఉన్నారు అని అన్నది. ఇది కవితమ్మకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా మహిళలు? అప్పుడెందుకు ఎమ్మెల్యేలుగా మరి ఎమ్మెల్సీలుగా నాతో పాటు ఉండాలని అప్పుడెందుకు గుర్తుకు రాలేదు కవిత గారికి? విజయశాంతి గారిని ఎల్లగొట్టినప్పుడు, తులా ఉమ్మక్క పోయినప్పుడు, బొడిగ శోభక్క పోయినప్పుడు, ఇంకా చాలా మంది పోయినాం కదా టిఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ పంపించింది కదా, రమ్యారావు గారు పోయినప్పుడు కదా. ఈ రోజు కవిత గారు మాట్లాడిందంతా కూడా తన వ్యక్తిగతం గురించే మాట్లాడిండ్రు. ఎక్కడ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి మాట్లాడింది లేదు. ఇంకొకటి ఏం మాట్లాడింది? చాలా అవమానాన్ని భరిస్తున్నా అన్నది. మేము మాలాంటోళ్ళం అవమానాలు భరిస్తున్నామని ఎంతో మంది ఉద్యమకారులం పోయి మాట్లాడినప్పుడు మమ్మల్ని లెక్క చేయలేదే, మమ్మల్ని పట్టించుకోలేదే, అవునా కాదా? అంతేకాదు, నీకెక్కడ కేసీఆర్ గారు చిన్న చూపు చూసిండ్రు? మాలాంటోళ్ళం చూసిండ్రు చిన్న చూపు. ఉమక్కని చూసిండ్రు, ఇవాళ రమ్యక్కని చూసిండ్రు, బొడిగ శోభక్క గాలని చూసిండ్రు, విజయశాంతి గారిని చూసిండ్రు, ఈటల రాజేందర్ గారిని చూసిండ్రు, టైగర్ నరేంద్ర గారిని, ఎందరినో ఉద్యమకారులను చిన్న చూపు చూసిన చరిత్ర వాళ్ళ కుటుంబానికి ఉన్నది. గొప్పగా చూసిన చరిత్ర ఇవాళ కవితకే దక్కింది. ఎందుకంటే తను జాగృతి ద్వారా పరిచయం అయ్యి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి, నువ్వు నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత రెండోసారి నీకు టికెట్ ఇస్తే ఓడిపోతే వారం తిరగక ముందే నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు కదా. అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నువ్వు అనద్దా, నాకు ఒక్కసారి చాలు డాడీ ఎంపీ పదవి, నన్ను ప్రజలు తిరస్కరించిండ్రు, రిజెక్ట్ చేసిండ్రు, నా నాయకత్వాన్ని ఇష్టపడతలేరు, కాబట్టి నా ప్లేస్ లో ఇంకొక మహిళకి ఇయ్యండి అనపోయిండ్రు. శ్రీకాంతాచారి తల్లి ఉంది కదా, ఆ బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం అయింది కదా. మరి ఆ శ్రీకాంతాచారి తల్లి ఓడిపోయింది కదా, 2 సార్లు టికెట్ ఇస్తే ఓడిచ్చిండ్రు కదా. మరి ఆ తల్లికి నాకైతే వద్దనద్దా? భారీ గుణం ఉంటే, భారీ తత్వం ఉంటే, అవునా కాదా? మాలాంటోళ్ళ మేము బాధపడుతున్నప్పుడు మీకు బాధ అనిపించిందా? నీకు ప్రజాస్వామ్యమే లేదని మాట్లాడుతుంది కదా. ఎందుకు ప్రజాస్వామ్యం లేదండి? మీ కుటుంబం అంతా కలిసి ఎవరెవల కొంపలకు అగ్గి పెట్టాలో, ఎవరెవరిని నాశనం చేయాలో, ఎవరిని రోడ్డు మీద పడేయాలో అని మీరందరూ కూర్చొని ఆలోచన చేయలేదా? నాకు తెలియదా? తులా ఉమ్మక్క తెలియదా? రమ్యక్కకు తెలియదా? ఇలా కవిత గారు ఏడిచి అయ్యో టిష్యూ పేపర్లు అన్ని నాశనం అయిపోయినాయి, లాస్ట్కు పెద్ద తువ్వాలు వచ్చింది. ఎందరు ఏడవలే, 1200 మంది బిడ్డల బలిదానాల మీద నడుస్తుంది ఈ తెలంగాణ. వాళ్ళ గర్భశోకం కనబడలే అప్పుడు మీకు? అప్పుడు పెన్షన్లు యాదికి రాలే? అప్పుడు ఎందుకు కవిత గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము కేసీఆర్ ని నిక్కచ్చిగా నిలదీసినట్టుగా రాష్ట్ర కమిటీలో అడిగితే ఇవాళ ప్రజలందరూ హర్షించేటోళ్ళు కదా, మీలాంటి ఛానల్స్ కూడా హర్షించే వాళ్ళు కదా, మేము కూడా సపోర్ట్ ఉందాం కదా అండి. కానీ ఇవాళ కవిత గారు మాకు ప్రజాస్వామ్యమే లేదు, నన్ను అడగనివ్వలేదు అంటే ఎందుకు లేదండి? తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్నప్పుడు ఆమె ముందు లైన్ లో కూర్చునేది, మేమన్నా వెనక లైన్ లో కూర్చునేది, కానీ ఆమె ముందు లైన్ లో కూర్చునేది. ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మేమందరం సపోర్ట్ చేద్దాం కదా, అడగొచ్చు కదా. ఏ రోజు కూడా భరత్ గారు ఏ రోజు కూడా మాలాంటి ఉద్యమకారుల గురించి గాని 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి గాని ఆమె ఎన్నడూ కూడా కేసీఆర్ గారిని అడగలేదు. రాష్ట్ర కమిటీలో చర్చ కూడా రాలేదు. అడిగానని చెప్పింది. నేను ఎప్పుడు కూడా సమస్యలు రిప్రజెంట్ చేశాను. అంగన్వాడీలు, ఆశా కార్మికులు వాళ్ళందరూ నాకున్న పరిధిలో తీర్చేందుకు ప్రయత్నం చేశానని చెప్పింది. భరతన్నయ్య ఆమె ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలే కవిత గారు. క్వశ్చన్ చేస్తే ఇవాళ మేము సపోర్ట్ ఉందాం అన్నయ్య.
మేము సపోర్ట్ ఉందుము. ఆమె క్వశ్చన్ ఏం చేయలేదంట. నేను 2018 నా సభ్యత్వం ఎక్కడ తెలుసా అన్నయ్య? జలదృశ్యంలో నా సభ్యత్వం. కేసీఆర్ గారు రాజీనామా చేయక ముందే నేను జైన్ అయిన దాన్ని. తులమ గారు కూడా అప్పుడే అనుకుంటా, అంతేనా? అప్పుడే జలదృశ్యం కదా, అంతే జలదృశ్యంలోనయ్య నా సభ్యత్వము జలదృశ్యం. మా గాలన్నది నాది. మేము 27 మందిని ఎంఆర్పిఎస్ మాదిగ దండోర నుంచి పోయిన నాయకులం, మేము రాష్ట్ర నాయకులం. జలదృశ్యంలో మా సభ్యత్వము. ప్రొఫెసర్ జయశంకర్ సార్ మమ్మలను పేరు నమోదు చేయించిండు మాది సార్. అంటే నేను ఇప్పుడు కేసీఆర్ గారు రాష్ట్ర కమిటీలో మాట్లాడే అవకాశం ఇచ్చేది, దేనికి దానికే మాట్లాడదాం, మీ ఏమున్నా చెప్పండి అనేది మైక్ ఇచ్చేది. కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కవితక్క అనేది మా బాధ. ఇవాళ ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఇంకో 5-6 నెలలు అయితే ఆమె టర్మ్ అయిపోతుంది. ఇక సానుభూతి కోసం ఇప్పుడు నాకు ఇక లాస్ట్ ఇక నాకు పదవద్దు, నాకు ఇదొద్దు అని అంటే ఎవరి కోసం పెడుతున్నావు అక్క? నువ్వెవరి కోసం పెడుతున్నావు? 4 కోట్ల తెలంగాణ ప్రజలలో 2 కోట్ల పైచిలుకు మహిళలం ఉన్నాము. మా మహిళలు బాధపడే విధంగా లిక్కర్ స్కామ్ చేసి లిక్కర్ లో పెట్టుబడి పెట్టి జైలుకు పోయి వచ్చిన అక్క నువ్వు ఏడిస్తే ఎవరు బాధపడతారక్క? నీ వెనక ఎవరున్నారక్క? తినే అంత తిన్నారు, సంపాదించుకునే అంత సంపాదించుకున్నారు, దోసుకునే అంత దోసుకున్నది, దాచుకునే అంత దాచుకున్నది. ఆ తర్వాత ఇవాళ ప్రజల్లోకి పోవాలని ఇంట్లో ఉంటే ఎట్లా అనేది బయలుదేరింది. కానీ ఇదంతా కూడా అన్నయ్య ప్రజలు నమ్మరు. ఇంకొకటి, ఆమె వాళ్ళ కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తే నాకేదో సానుభూతి వస్తుంది, మాలాంటి ఉద్యమకారులు ఏదో ఆమెకు సపోర్ట్ ఉంటారు అనుకోవడం చాలా పొరపాటు. ఎవరు ఆమెకు సపోర్ట్ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆమె దుబాయ్ మస్కట్ ఎక్కడికి పోయినా గానీ ఎవరి కూతురు అంటే ముఖ్యమంత్రి గారి కూతురు అంటేనే విలువ గౌరవం ఉంది కేసీఆర్ గారు పేరు చెప్తే ఆమెకు. కానీ కవిత ఏడుపుకు అర్థం లేదన్నయ్య. అంత టైం ఇవ్వడం కూడా ఇది అంటే అదైతే ఇక ప్రెస్ మీట్ అనుకుంటాం, ఇంకో మాట లేదు. ఇంకొకటి, నాకు అట్లా ప్రజాస్వామ్యం లేదు అని అనడం అయితే చాలా తప్పు. మేము అనాలే, ఇగో మేము ముగ్గురం అనాలి. బాధపడొచ్చిన వాళ్ళం మేము, ఆ బాధ ఏందో తెలిసిన వాళ్ళం మేము అనాలి. కానీ మీరు అనడం అనేది కరెక్ట్ కాదు కవితక్క. ఇప్పుడు రాజీనామా చేయడం కూడా దీన్ని ఎవరు హర్షించరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు దీన్ని. ఎందుకు తెలుసా? మరి ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసినప్పుడు పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం కరెక్టే కదా అన్నయ్య? ఇప్పుడు ఆమె అసలు ఎమ్మెల్సీ పదవి తీసుకోకుంటుండే అన్నయ్య. ఆమె ఎమ్మెల్సీ పదవి తీసుకోకుంటుండే నిజంగా చిత్తశుద్ధి ఉండు. ఎంతకన్నా 1200 మంది బిడ్డలు రాజకీయ నాయకులు ఎవరైనా పదవులు ఇస్తామంటే తీసుకోకుండా ఎట్లా ఉంటారు? కానీ అల్టిమేట్ ప్రజాస్వామ్యం లేదని ఎట్లా అంటారు? రాజకీయ నాయకులు ఎవరైనా పదవి మీకు ఇస్తానా వద్దని మీరు అన్నారు కదా అన్నయ్య. ఇవాళ నన్ను పట్టించుకుంటలేనని ఎట్లా అంటారు అంటే, మంచిగా ఉన్నంత సేపు మంచిగా ఉంటారు, తర్వాత నీకు కష్టం రాగానే ఇది ప్రజలకు అందరికి రుద్దాలా? ఇది ఎక్కడ పద్ధతి అండి కవిత గారు? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? ఎందరి బాధను మీకు వెళ్ళబుచ్చుకున్నారు. మంచి మంచి లీడర్లు వచ్చి, ఉద్యమకారులు వచ్చి, సర్వం కోల్పోయిన వాళ్ళు వచ్చి మీ ముందు చెప్పుకుంటే లైట్ గా తీసుకున్నారు. మాది కుటుంబము అని అన్నారు. మాది కుటుంబం, నేను చెప్పిందే వేదం అన్నావు. బొడిగ శోభకే సాక్ష్యం. కామారెడ్డిలో నేను ఉద్యమకారులను పట్టుకొని పోతే, శోభక మా కుటుంబ నిర్ణయం, ఇంకొక మాట లేదు, మేము ఎవరి మాటలు విన్నానన్నదే. అంటే ఇవాళ నువ్వు ఏడ్చినంత మాత్రాన కట్టు బొట్టు అన్ని మారంగానే ఇవాళ కవితక్క ఎట్లక్క నువ్వు ఇట్లా అంటే చాలా నాకైతే నిజంగా భరతన్నయ్య. అంటే మేము ఏడ్చినప్పుడు ఆమె నవ్వింది, మేము ఏడుపులో మాకు అర్థం ఉంది. మాలాంటి ఉద్యమకారులు ఏడ్చినాం. ఎందుకు? మేము తెలంగాణ కోసం సర్వం త్యాగం చేస్తే ఇవాళ మమ్మల్ని పట్టించుకుంటలేరే ఈ కుటుంబం అని బాధపడ్డాం. అంటే నాలాంటి ఉద్యమకారులు ఎందరో. ఇవాళ నువ్వు ఏడిస్తే నీకు కనీసం సపోర్ట్ గా ఒక్క వ్యక్తి లేరు, ఆ టిష్యూ పేపర్ తప్ప నీకెవరు లేరు వెంట. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా అన్నయ్య చెప్పండి. ఆమె లాస్ట్ కు ఒక మాట మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీని కూడా శాపనార్థం పెట్టింది. కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గతి పడుతుందని మంచిగా చెప్పింది. అవకాశం తీసుకున్నంతసేపు తీసుకున్నది స్పీకర్ గారితోని, తీసుకునేంత తీసుకొని లాస్ట్ కు శాపనార్థం పెట్టింది. అంటే ఆమె టిఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్
చీమెత్తు కూడా కష్టం తెలియకుండా అన్ని రకాలుగా సంపాదించుకుంది, ఆనందం పొందిండ్రు వాళ్ళ కుటుంబం వాళ్ళు. తర్వాత ఇవాళ స్పీకర్ గారు కూడా టైం ఇచ్చే ముందేమో రిక్వెస్ట్ గా టైం తీసుకున్నది, అంతా కంప్లీట్ అయిపోయినాక కాంగ్రెస్ పార్టీకి శాపనార్థం పెట్టింది. సేమ్ ఇదే గతి పడుతుంది అన్నది. కానీ కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడడం అంటే నీకు ఎవరు సపోర్ట్ చేసేటం లేరు, ఉద్యమకారులు అయితే ఎవరు లేరు కవితకు. కానీ మీ కుటుంబంలో సంపాదించుకున్న వాటా ఉంది చూడు, ఆ వాటాలో కొంచెమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయిన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ సంపాదించుకోలేదు అంటుంది. మిగతా వాళ్ళు సంపాదించుకున్న దానిలో 5-10% కూడా లేదని కదా, సంపాదించుకున్నట్టు అనవసరంగా బదనాం చేశారు అని. అదే ఇప్పుడు ఆమె నన్ను బదనాం చేసిండ్రని, ఆ తర్వాత దేవుడి మీద ఒట్టు పెట్టింది, పిల్లల మీద ఒట్టు పెట్టింది. ఈ ఒట్టేదో ఇదేదో ఆమె జైలుకు పోకముందు పెట్టినా మంచిగా ఉండు కదా, జైలుకు పోయొచ్చినాక పెట్టినా మంచిగా ఉండు కదా. జైలుకు పోయొచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది కదా. లేదంటే ఆమెను తీసుకుపోయేటప్పుడు ఎయిర్పోర్ట్ లో పెడితే అయిపోదా? నరసింహస్వామి దేవుడి మీద ఒట్టు, ఇగో నా పిల్లల మీద ఒట్టు, వాళ్ళ భర్త సంకల్లే ఉన్నాడు కదా, ఇగో నా భర్త మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, నేనైతే ₹1 తినలే, నన్ను ఈ పోలీసు వాళ్ళు బలవంతంగా తీసుకుపోతారు ఢిల్లీకి, నన్ను ఎటు తీసుకుపోతారో ఏమో అని అప్పుడే అక్కడ మీడియా ముంగట చెప్తే బాగుండు కదా ఎయిర్పోర్ట్ లో. అరే నిజమే కదా అనుకుందాం, పాపం నిజంగా పోలీసు వాళ్ళు రాగానే అక్క అన్ని చెప్పింది అనుకుందాం కదా. ఇవాళ చెప్తే ఏమొస్తుంది అన్నయ్య, ఎవరు నమ్ముతారు అన్నయ్య? ఒకసారి లలితా యాదవ్ గారి ఒపీనియన్ తీసుకుందాం. లలితా యాదవ్ గారు విన్నారు కదా. నమస్తే అండి. నమస్తే. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, టిష్యూ పేపర్ తప్ప సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కవితకని అంటారు బొడిగి శోభ గారు. గ్రూప్ లో ఉన్న మహిళా అక్కలకందరికి కూడా నమస్కారం. అక్కలు ఏదైతే మహిళలకు హక్కులు రావాలని అక్క పోరాటం చేసింది కదా, ఇవాళ ఆడపిల్లలు రాజకీయాలకు రావద్దంటున్నావా శోభక్క? ఇలా పార్టీ అంటున్నారు, ఇలా కవితక్క పర్సనల్ అంటుంది. కవితక్క ఎమ్మెల్సీ కోసం మాట్లాడలేదక్క, ఇదే రాజ్యసభలో పార్లమెంట్ లో మాట్లాడింది కవితక్క. అప్పుడు ఎవరు అనలేదక్క, మొత్తం అందరి గురించి. ఇప్పుడు నువ్వు ఒక్కదానివో నేను ఒక్కదాని కాదు, ఆమె వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వచ్చి చెప్తారక్క, ఎవరెవరి కోసం ఏం కొట్లాడింది, కేసీఆర్ దగ్గర ఏం మాట్లాడింది అనేది కూడా అప్పుడు చెప్తారక్క. ఇలా మాట్లాడుతున్నారు. ఇలా హరీష్ రావు కేసీఆర్ ఆమె ఒక 2 నిమిషాలు, ఎందుకంటే తన ఎమ్మెల్సీ పదవిని ఆమోదించండి అని చెప్పడానికి వెళ్ళింది కనుక లాస్ట్ ఫైనల్ గా ఒకసారి మాట్లాడదాం అనుకుంది. 20 ఏళ్ళు ఆ పార్టీ కోసం కష్టపడ్డాను కనుక కన్నీళ్లు తెచ్చుకుందక్క. ప్రతి ఒక్క ఆడపిల్ల కన్నీళ్లు తెచ్చుకుంటుంది. మీరు అందరు నవ్వుతారు. అయితే ఒక టిష్యూ పేపర్లు అన్న కూడా అందరు పోయి ఓదార్చమంటే లక్షల మంది పోయి మేము ఆన్నే ఓదార్చుమక్క. మరీ అంత ఆడవాళ్ళ మీద అంత చిన్న చూపు పనికిరాదక్క. ఇలా హరీష్ రావు ఒక మాట అనడాన్ని వాకౌట్ చేసాడు. ఇలా హరీష్ రావు కోసం పార్టీ నడుస్తున్నది కవిత. ఓన్లీ కవితను ఒక్కదానే అంటాం. 2 కోట్ల మహిళలు చాలా గొప్ప మహిళలు. ఇలా అదే అసెంబ్లీలో హరీష్ రావు వాకౌట్ చేసినప్పుడు, హరీష్ రావు ఒక మాట అన్నప్పుడు వాకౌట్ చేసినాడు. పార్టీ కేసీఆర్ సారథ్యంలో నడుస్తుందా, హరీష్ రావు కోసం నడుస్తుందా అక్క? హరీష్ రావు పార్టీలో ఉన్నారు, ఆయన వ్యక్తిగా లేడు కదా. పార్టీని క్వశ్చన్ చేసింది కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అట్లా హరీష్ రావు అనేది ఒక వ్యక్తిగా చూస్తే ఎట్లా అండి మీరు? మరి అంతే కదా, హరీష్ రావు అన్నారు కాబట్టి బైకాట్ చేసిరు అంటే కాదు కదా. హరీష్ రావు గారు వేరు, కేసీఆర్ గారు వేరు, కేటీఆర్ గారు వేరు కాదు కదా. ఇది ఒక పార్టీకి ఒక స్టాండ్ ఉంటది. ఆ స్టాండ్ దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకుంటారు, అంతే తప్ప కానీ మీరు అట్లా మాట్లాడొద్దు. మహిళలకు ఒకసారి నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు, ఏం అబ్జెక్షన్ చేయలేదు. నేను మాట్లాడినప్పుడు కూడా మీరు ఏంటండి అక్క మాట్లాడినా హరీష్ రావు ఒకటే, కేసీఆర్ ఒకటే అంటున్నారు. ఇద్దరు ఒకటేనా? ఆడియో ఎక్కడ వస్తుంది? ఆడియో మ్యూట్ చేయండి, మిగతా ఆడియోస్. పార్టీ స్టాండ్ కదా. ఉగ్రవాదితో పోలిస్తే ఏం చేసిండక్క హరీష్ రావు? ఏం పడగొట్టినక్క అప్పుడు? ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఆడలందరూ బాగా మాట్లాడుతున్నారు. ఇదే జగితాలు నువ్వు బీజేపీ ఆడియో ఎక్కడ వస్తుంది? పీసీఆర్ మిగతాది మ్యూట్ చేయండి, ఓన్లీ లలిత యాదవ్ గారు దుంచండి. నేను బుజ్జగించలేదు అక్క. ఇలా కవితక్క కోసం మీరందరూ కూడా ఉన్నోళ్ళే కదా అక్క. ఇలా మహిళలకు హక్కు రావాలని కొట్లాడుతుంది. ఆమెకు నష్టం జరిగింది. ఇలా తెలంగాణ మొత్తం ఎందుకు తిరగలేదక్క? ఓన్లీ నిజామాబాదే తిరిగింది. అప్పుడు నిజామాబాద్ ఎంపీ ఉంది కనుక అక్కడ ప్రోటోకాల్ అక్కడ బయటికి రానియలేరు కనుక అనేక సమస్యల గురించి చెప్పింది. ఇవాళ కాస్తే రేపటి నుంచి ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. శోభక్క అందరూ అంటారు ఇలా కవితక్క ఓన్లీ ఎందుకు తిరగలేదని. ఇప్పుడు తిరుగుతుంది కనుక తెలంగాణ హక్కుతో పాటు నేను కూడా తిరుగుతున్నా కనుక గత 2 నెలల నుంచి ఉద్యమకారులు ఎంత బాధపడుతున్నారు ఏంది. విద్యార్థి దశ నుంచి వృద్ధాప్య దశ వచ్చినా కూడా మేము కేసీఆర్ కలుసుకోలేకపోతున్నాం, బాధపడుతున్నారు. ఇప్పుడు ఏదో కలిసిందని నిన్న మొన్న ఒక సంఘటన చూసుకోరాదన్నక్క. ఒక్క మీటింగ్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పావని ఉద్యమ నాయకురాలంటేనే అందరు అక్క చెల్లెలు పోయి కేటీఆర్ అన్న దగ్గర కూర్చున్నారు. అది గుర్తులేదు అక్క, మీరు మర్చిపోయిన అక్క అని.
ఇలా కొంచెం ఏదో మీకు పార్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తారు, మహిళలకు ప్రిఫరెన్స్ రావాలి. రేపు చట్టసభలలో కూడా 33% కావాలనే కదా, మనందరి కోసమే కదా. ఎవరు ఆమె కొట్లాడిందని కాదు, మీరు కూడా ఉన్న ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి రేపు అవకాశం రావచ్చు. నుసటి రాత ఎట్లుంటే అట్లయితుంది అక్క. ఎవరు కూడా ఏదో రావాలని రాలే. ఇదే సబితక్కకు మంత్రి పదవి ఎందుకు రాలేదు వచ్చినాక? అదే కవితక్కకి ఎందుకు వెళ్ళలేదు? మా కేసీఆర్ బిడ్డనే కదా, ఏ గౌరవం దక్కలేదన్నారు కదా, అందుకు అక్కకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేరు? అది కూడా కొంచెం ఆలోచన చేయండి. మహిళలు ఉన్నారు కనుక మహిళలు చట్టసభలో రావాలి. ఎవరైతే భర్త చాటు భార్యగా ఉండకూడదు, మహిళలకు రావాలి, యువతకు రావాలనే సంకల్పంతో అక్క ఈ రోజు వస్తుంది. అనేక చిత్రహింసలు పెట్టి లిక్కర్ రాని మాట్లాడుతారు. లిక్కర్ రానే మన లిక్కర్ ఇది నిజమైంది అక్క. ఎన్నిసార్లు జడ్జి వారించినా కూడా ఇంకా మీరు బీజేపీలో ఉండి ఇంకా మాట్లాడతారేంటి అక్క? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు అంటారక్క ఒక మాట ఆడపిల్లని పట్టుకొని? నిన్న మొన్న ఇలా హరీష్ రావు మాట్లాడిస్తుండే అందరినీ తైతక్కలతో. ఏం నక్క మాటలవి? మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి అక్క. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళలను గౌరవించుకుంటాం మనం. ఇదేనాక మన సంస్కృతి. ఇక్కడ రాననుకుంటే ఇవాళ అందరూ ఇలా అక్క చెల్లెలు అందరూ ఇలా బాగానే ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే తులామక్క బీజేపీ పోయి మళ్ళీ ఎందుకు వచ్చిందక్క? ఉద్యమ పార్టీ అన్నారు, కేసీఆర్ దగ్గర ఉన్నాడు. అప్పుడు అన్యాయం జరిగింది అన్నప్పుడు మళ్ళీ అన్యాయం జరిగినప్పుడు అదే ఈటల రాజేందర్ అన్న ఎంబడి ఉండపోయింది. ఆయన కూడా ఉద్యమ నాయకుడే కదా. ఈ రోజు ఆయన మాకు ఎంపీగానే కొనసాగుతున్నాడు. ఆయనతో ఉండక మళ్ళీ ఎందుకు వచ్చినామక్క కేసీఆర్ దగ్గరికి? ఈయన కరెక్టే కాదని పోతుంది, మళ్ళీ ఎందుకు వచ్చిరక్క? నేను ఎవరికైనా వస్తాయి, సందర్భాలు బట్టి వస్తాయి. మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తా. నేను పోవడానికి గల కారణం కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, హరీష్ రావు గారు కాదు. కానీ నేను పోవడానికి కారణం ఆ లోకల్ గా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లోకల్ సమస్యలతోటే పోయినాను. మళ్ళీ అక్కడ ఆ పార్టీ కూడా కరెక్ట్ లేదు. అసలైన పార్టీ ఇదే ఉద్యమ పార్టీ. ఉద్యమం ద్వారా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడికే పోవాలనే దాంతో వచ్చినాం, అంతే తప్ప మీరు అట్లా కామెంట్ చేయొద్దు. ఇవాళ ఇటీనండి, ఇప్పుడు కవిత గారు శాసన మండలిలో మాట్లాడినటువంటి అంశాలపైన మనం మాట్లాడుతున్నాం. దాని మీద డిస్కషన్, దానికి పరిమితమయ్యే మాట్లాడండి. ఇవల్ల మేమందరం కూడా ఉద్యమకారులమే కదా. ఎటు పోయినా ఎటొచ్చినా తెలంగాణలో ఉన్నాము, తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నాము. మాట్లాడక మీరెందుకు మాట్లాడినాక? ఇలా శోభ కప్పడి అన్న ఎందుకు చెప్పినాక? ఓన్లీ ఎమ్మెల్సీ ఇలా ఎందుకు కంటదారి? ఆమెకు బాధ అనిపించింది. 20 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాం కనుక ఇలా సమయం వచ్చింది కనుక పిల్లల మీద ప్రమాణం చేసి నేను ఒక్కటే అంటున్నా, నిజంగానే మహిళల పట్ల ప్రేమ ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే, దళితుల పట్ల ప్రేమ ఉంటే, నీకు ఇచ్చే ఎమ్మెల్సీ నాకు వద్దు. ఇగో ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు కదా, ఇగో మహిళలు ఉన్నారు కదా, ఇక దళితులు ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి, నాకు వద్దు నానా అని అప్పుడు అంటే మేము అందరం సంతోషిస్తాం కదా. నేను 11 ఏళ్లలోనే చాలా మటుకు సహాయాలు చేసింది నాకు తెలుసక్క. మీ విధంగా ఏముందో అప్పుడు మీరు ఏం అన్యాయం జరిగిందో నాకు అంతకుముందు సంగతి నాకు తెలియదు. తెలిస్తే ఏమన్నా ఒకవేళ తప్పు జరిగి ఉంటే మన్నించండి. మేము అదే ఒక్కటి చెప్తున్నాం. ఎందుకంటే అక్క ఎప్పుడు కానీ ఎంతమందికి సేవ చేసింది, ఇదే నిజామాబాద్ లో ఎంతమందికి ఏం చేసింది, ఎక్కడెక్కడ పోతే ఏం చేస్తుంది అనేది మాకు తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కతోటి ఉన్నాం కనుక, మేము ఆమెతో ఉన్నాం కనుక, గత 11 సంవత్సరాల నుంచి అక్కతో నడుస్తున్నాం కనుక మాకు తెలుసు అక్క. మనం మాట్లాడేటప్పుడు ఇలా టిష్యూలు అయిపోయినాయి. ఆడపిల్ల ఎందుకక్క ఎవరికైనా ఏడుపు వస్తుంది, సమయం వస్తే మేమే ఏడ్చినాం, మా బాధపడ్డాం, కన్నీళ్ళు వచ్చేది, అది కామన్ అక్క. విడిపోతున్నప్పుడు ఇంకేం లాస్ట్ గా ఒకసారి మాట్లాడదామని దానికి టిష్యూలు అయిపోయినాయి, టవల్ పట్టుకున్నారా, టైం వస్తే అందరికీ మీరు ఏడ్చిరన్నారు కదా, మీరు నవ్వుకోండి అక్క. సంతోషం వచ్చినప్పుడు మీరు నవ్వుకోండి. మీకు అవకాశాలు వచ్చినప్పుడు మీరు కూడా చట్టసభలో రాండి, అందరు రావాలనే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నీ వీడియోలని 2 నిమిషాలలో మేము కూడా చూపిస్తాం అక్క. ఇవి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే బోరున విలపించి ఏడ్చి ఇలా పార్టీ మారినావు. నీకోసం కూడా మాట్లాడింది అక్క. అప్పుడు మహిళలకు రావాలి, కవితతో 10 ఏళ్ళ నుంచి తిరుగుతానంటున్నావు కదా. కవితను శోభక్క కామారెడ్డికి వచ్చి ఉద్యమకారుల గురించి మాట్లాడినప్పుడు నువ్వేమన్నావని అడుగు. ఏమంటున్నా 10 ఏళ్ల ముందు జరిగింది నాకు తెలియదు. ఏమంటారంటే మీరు కూడా ఏడ్చారు కదా టికెట్ రానప్పుడు అంటారు. టికెట్ రానప్పుడు మీరు కూడా ఏడ్చారు కదా అంటారు. మిమ్మల్ని రమ్యక్కని కానీ తులవమ్మక్కని కానీ ఎవరిని తప్పు పడతలేను. మీరు 10 ఏళ్ళకి అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను తెలిసిన వరకు, నేను ఉన్నంత వరకు ఇప్పటి వరకు జరుగుతుంది. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ 11 ఏళ్ల క్రింద ఎందుకక్క? ఇప్పుడు ప్రజెంట్ దాని మీద గారు మేము ఇప్పుడు 10 సంవత్సరాల కింద మీకు తెలియదు అంటున్నారు కదా. 10 సంవత్సరాల కింద తెలిసిన వ్యక్తులం మేము, ఉద్యోగం మొదటి నుంచి ఉన్నోళ్ళం మేము, కుటుంబ సభ్యులం మేము. వీళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లాగా కవిత కంటే ముందు కేసీఆర్ గారికి సేవలు చేసిన వాళ్ళే వీళ్ళిద్దరు. ఇక్కడ ప్యానెల్ ఉన్నోళ్ళు కూడా. మరి మీరు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు కవితతోటి ఉన్నారు ఒక సోదరిగా, సంతోషము. కానీ వాళ్ళు మాట్లాడేది తప్పు, మాదందరు తప్పు, కవిత చేసేదే కరెక్ట్. మీరు కవితకు సపోర్ట్ ఉండండి. కానీ వినండి టవల్ పట్టుకొని ఇంట్లోనే రాక
ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏడుస్తే మహిళలు సపోర్ట్ ఉండరు అని అన్నారు అంతే. మాటలే అప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేది, మేమంతా సపోర్ట్ చేసే వాళ్ళం కదా అని అన్నారు. ఒక్క నిమిషం తుల ఉమా గారు ఒక్క నిమిషం. చెల్లె లలితక్క, సారీ చెల్లె అన్నాను, అక్క లలితక్క ఒక మాట వినండి. 2020 ఈ రోజు మీ కవితక్క ఏవైతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కానివ్వండి, అమరుల కుటుంబాలకు కానీ అజ్జేయలేకపోయినామని ఇప్పుడు మాట్లాడుతుంది. నేను 2020 ఉద్యమ ఆకాంక్షల వేదిక అని ఇన్నయ్య గారు ఒకటి పెడితే మేము అన్ని వరంగల్ అటు ఇటు తిరుగుకుంటా కరీంనగర్ లో కూడా హుజురాబాద్ ఎలక్షన్ ముందు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ సందర్భంగా నేను 3 డిమాండ్లు చెప్పిన. ఏంది, ఫ్రీడమ్ ఫైటర్స్ కు ఎట్లయితే పెన్షన్ ఇస్తారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు, కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళందరికీ, ఆ 69 ఉద్యమంలో పాల్గొన్నది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నది చాలా కష్టము. అప్పటిది వేరు రాజకీయ వాతావరణం, ఇప్పటిది వేరు. కాబట్టి ఉద్యమంలో పాల్గొన్న చిన్న యువకుడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వండి. మళ్ళీ అట్లనే ఇంటికొక వినాలి. మీరు వినాలి కదా, మీరు వినండి ముందు వినరా మీరు వినండి ముందు. ఓపిక లేకుంటే ఎట్లా, ఓపిక లేకుంటే రాజకీయాలు ఎట్లా చేస్తారు? చెప్పేది వినండి. చెప్పండి. అప్పుడు ఉద్యమ ఆకాంక్షల వేదిక సందర్భంగా ఇదే కరీంనగర్ గడ్డ నుంచి, కరీంనగర్ వేదిక నుంచి నేను 3 డిమాండ్లు చేసిన ప్రభుత్వానికి. అప్పుడు ప్రభుత్వంలో ఉంది కదా కవిత, మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? నేను మాట్లాడినప్పుడు నేను అండదేమన్నా నా సొంత కోసం అన్నా, ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిండ్రో వినండి. మళ్ళీ వింటనే లేరు కదా చెల్లె, మీరు వినాలి కదా. మీరు వినండి ఫస్ట్. మీకు వినడానికి ఓపిక లేకుంటే మీరు ఎక్కడ సమస్యలు తీరుస్తారు, మీరు ఏ రకంగా రాజకీయం చేస్తారు? మీరు వినాలి, మీరు వినండి. అసలు మీరు ఒక పాయింట్ కే మాట్లాడి ఇవ్వకుంటే ఎట్లండి? మీరు వినాలి కదా. మీరు ఎంతసేపు మాట్లాడాలి, మీరు వినండి. మీరు ముందు వినండి అంటున్నా, మీరు వినండి ముందు, మీరు వినండి. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసినాము, కేసీఆర్ గారికి సూచన చేసినాము, ఉద్యమంలో పాల్గొన్న ఇట్లాంటి వాళ్లకు ఫ్యూచర్ లో పెన్షన్స్ రావాలి, కుటుంబంలో బిడ్డ కొడుకున్న ఉద్యోగాలు రావాలి, దళితులకు ఎట్లయితే 3 ఎకరాల భూమి ఇస్తామన్నారో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా 3 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి అనేది మేము అన్నాం. అన్నప్పుడు దాని మీద మరి ఎందుకు స్పందించలేదు కవిత? ఇప్పుడు మీరేమో మాట్లాడనీయట్లేదు, అసలు స్పందించాలి కదా. మీరు అప్పుడు పార్టీలో లేనన్నారు కదా, మీకెట్లా తెలుస్తుంది అక్క? ఆమె ఎన్నిసార్లు చెప్పినా వినండి. ఒక రాజకీయ నాయకురాలు దాని మీద బయట మాట్లాడతారండి. ఇప్పుడు బయట మనం ఏదైనా ప్రజా సమస్యల మీద మనం బయట తిరుగుతున్నప్పుడు బయటలు ఇస్తాం కదా, దాని మీద మాట్లాడతాం కదా. మీకెట్లా తెలుసు అని మాట్లాడతారు ఏంటంటే? నాకు తెలియదు, మీకే ఎక్కువ తెలుసా? మనం మాట్లాడినా అప్పుడు అడిగినాను, మీకెట్లా తెలుసు? ఇప్పుడు చెప్పి నేను మస్తు సార్లు చెప్పిన కేటీఆర్ ఇనలేదు, కేసీఆర్ పట్టించుకోలేదు అని చెప్పి. నిజంగా మాట్లాడి ఉంటే అంతర్గతంగా మాట్లాడినా ఇప్పుడు చెప్పడం కాదు, అప్పుడు చెప్పాలి. బయట తను ఒక ఎంపీ, అప్పుడు ఎంపీ ఎమ్మెల్సీ తను చెప్పాలి, ఇగో ఫలానాగా వాళ్ళు మాట్లాడిన దానికి ఇగో మేము ఇది చేస్తాము అని చెప్పాలి. చేసినా చేయకుండా చెప్తారు, అది రాజకీయ నాయకుల లక్ష్యం. అతను మాట్లాడలేదని మీరు ఎట్లా అనుకున్నారు అంటే మీకే మొత్తం తెలిసినట్టు మాట్లాడితే మేమేం మాట్లాడమంటారు చెప్పండి. మీరు మాట్లాడుతుంటే ఏదైతే మాట్లాడుతున్నామో దాని మీద వినడానికి మీకు ఓపిక లేకుంటే రేపు ఎట్లా ఏం చేస్తారండి మీరు? ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్యానెల్ ఉన్న వాళ్ళనేమో అవమానిస్తారు మీరు, కానీ మేము మాట్లాడుతుంటే మాత్రం వినడానికి కూర్చున్నాం, మనందరం లైవ్ లో కూర్చొని మాట్లాడుకుందాం. బట్ ఇది చర్చ ఎలా ఓపిక లేదని కాదు, మీరు అక్కడ అంటున్నా నేను ఏమంటున్నాము. ఇప్పుడు ఈ రోజు కవిత పెట్టిన డిమాండ్లు మేము 2020 పెట్టినాము అని చెప్తున్నాము. అప్పటి నుంచి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాం అంతే. మరొకటి కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఒకటి కూడా ఎందుకు ఇంప్లిమెంట్ అంటే సంతోష్ కు రాజ్యసభ వస్తుంది, కవితకు ఎమ్మెల్సీ వస్తుంది, కానీ ఉద్యమకారులకు మాత్రం మాట్లాడితే కేసీఆర్ గారు వద్దన్నారా? మరి కూర్చోలేదు ఎందుకు? ధర్నాల కూర్చోలేదు, ఫామ్ హౌస్ ముందు కూర్చోలేదు. మరి ఉద్యమకారుల కోసమే కదా మేము మాట్లాడింది. ఏమన్నా మా కోసం మాట్లాడినామా? ఏమన్నా అంటున్నామా? మీరు మాట్లాడనీయకుండా ఎట్లా కవితక్కను అంటున్నారు అంటే ఏమంటున్నాం కవితక్కను? ఇప్పుడు ఏవైతే ఈ రోజు మండలి సాక్షిగా మాట్లాడిందో అవి గతంలోనే మేము మాట్లాడినాము, అది ఒక్కటి కూడా ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అంటున్నాం. దానికి మీరు మాట్లాడనివ్వకుండా ఉంటే ఎట్లా? మీరు కవితకు తోడుగుంటుంది. ఇప్పుడు మహిళలు ఎవరైనా మహిళలకు తోడు ఉండాలి, కాదని ఎవరు అంటలేరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేకుంటే ఒక రకంగా, పార్టీలు ఉన్నప్పుడు ఒక రకంగా, పార్టీలో లేకుంటే ఒక రకంగా, కుటుంబం నుంచి విడిపోతే ఒక రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉద్యమం ఇప్పుడు ప్రతిసారి మనకు కష్టం వస్తే తెలంగాణ కష్టం వచ్చినట్టు, మహిళలకు కష్టం వచ్చినట్టు అట్లా భావించుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నేను చెప్తున్నా సోదరి. మీరు వేరే కొంచెం శాంతంగా వినండి. ఎమ్మెల్సీ వద్దు అంటే కేసీఆర్ గారు కేసులో ఇరుకున్నప్పుడు మీకేం తెలుసు అక్క? కవిత ఎమ్మెల్సీ వద్దనేది మీకేం తెలుసు? మా పార్టీ నుంచి వచ్చిన ఆకుల లలితకు కేసీఆర్ గారు మొత్తం సెట్ రెడీ చేసుకోమన్నారంటే చేసుకుంటే బలవంతంగా కవిత తీసుకుంటే మీకేం తెలుసు? చెప్పింది
మాకు చెప్పింది అక్క. ఆమె మాకు కూడా తెలుసు, మీకు చెప్పినట్టు మాకు కూడా తెలుసు కదా, మాకు కూడా తెలుసు కదా, మీకంటే ఎక్కువ నాకు తెలుస్తుంది కదా. మళ్ళీ మీరు చెప్తే ఎందుకు వెళ్ళలేదక్క అప్పుడు కేసీఆర్, మరి కేటీఆర్ ఎందుకు వెళ్ళలేదక్క? నేను ఎందుకు చెప్తానండి, నేను కాంగ్రెస్ లో ఉంటుంది, నేను కాంగ్రెస్ లో ఉంటుంది, కేసీఆర్ చెప్తా, కేటీఆర్ చెప్తా. నేను కాంగ్రెస్ లో ఉన్నా కదా, నేను కాంగ్రెస్ లో ఉన్నా కదా, మా కాంగ్రెస్ నుంచి పోయిన మహిళ కదా. మీరు అప్పుడు కవితక్క చెప్తారో పట్టించుకోలేదు, మీరు చెప్తా పట్టించుకుంటారా? ఆయన మీరు వినండి ఫస్ట్, నేను చెప్పేది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి, నేను అనేది ఏంటి. మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన మహిళకు కమిట్మెంట్ తోటి కేసీఆర్ గారు పార్టీలకు తీసుకున్నప్పుడు ఆమెకు మళ్ళీ రెన్యువల్ చేస్తా అని ఆమెను నామినేషన్ సెట్ రెడీ చేసుకోమన్నారు. ఒక బీసీ మహిళ అని ఆకుల లలితకు చేసుకోమంటే అది కవిత తీసుకోలేదా? మరి నేనేమో చెప్పాలంటారేంటి? నేను కాంగ్రెస్ ఉంటే కేటీఆర్ కేసీఆర్ నేనేం చెప్తానండి? అరే నువ్వు అల్లుడు కాదక్క, మీరు అడగనంటే అప్పటి నుంచి ప్రశ్నించానంటారు అక్క. ఇలా ఇప్పుడు కూడా ఆమె ఎవరి కోసం మాట్లాడుతుంది? తనకు బాధ వచ్చిందని చెప్తే దానికి అంతగానం ఎందుకు అక్క? ఇలా ఎమ్మెల్సీ కోసం వెళ్ళిందా? కవితకు బాధ వస్తే పర్సనల్ అండి, బాధ కాదు అనట్లేదు. కవితకు బాధ వస్తే బాధ వచ్చినట్టే. కవితకు బాధ వస్తే తెలంగాణకు బాధ వచ్చినట్టు కాదు, తెలంగాణ మహిళలకు బాధ వచ్చినట్టు కాదు. బాధ కాదు లలిత, కేసీఆర్ గురించి ఉద్యమకారుల కోసం బాధ తెలంగాణ ప్రజలందరికి వచ్చినట్టు, తెలంగాణ మహిళలకు వచ్చినట్టు, తెలంగాణ బీసీలకు వచ్చినట్టు, తెలంగాణ దళితులకు వచ్చినట్టు, అందరికి వచ్చినట్టు తన బాధనే అందరి బాధనా? సొంత బాబాయిని కలుసుకోవడానికి ఫామ్ హౌస్ పోయిన రోజు అందించిందా కవిత? మరి అప్పుడు నేను అక్కను కాదా, నేను మహిళను కాదా? ఇప్పుడు కవిత ఏడిస్తే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని మాట్లాడతారు. అప్పుడు మేము మహిళలు ఇప్పుడు వచ్చిందేమో తిరాదక్క, దానికి కొంచెం సంతోషంగా హ్యాపీగా 2 4 రాదండి. ఎవరు హ్యాపీగా ఉంటారు? అన్ని మీరే మాట్లాడతారు. ఎందుకు హ్యాపీగా ఉంటాం? ఎందుకు హ్యాపీగా ఉంటాం? ఎవరు హ్యాపీగా లేరు ఇక్కడ. బాధపడ్డందుకు అట్లా కాదు. ఇవే మాటలు నిజంగా ప్రజల కోసమే మాట్లాడితే ఇప్పుడు మాట్లాడి మాటలు అప్పుడెందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు అందరూ. దాని గురించి ఎందుకు అక్క? పదవుల కోసం పోలేదక్క, ఉద్యమం సమయం నుంచి. నేను విషయం మాట్లాడతా ఇప్పుడు. ఒక్కటి రమక్క చెప్పండి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో నేను ఒకటి కేసీఆర్ గారిని తన ఛాంబర్ లో రిక్వెస్ట్ చేసిన. ఏంటి తెలుసా సార్, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఒక పెన్షన్ కావాలని అడుగుతారు సార్, నేను ప్రపోజ్ చేస్తా సార్ అని అంటే, ఏంటిదనంటే ఇప్పుడు దేవుడి పేరు మీద పెళ్ళైన వాళ్ళని దేవదాసి అని పేరు పెట్టి పిలుస్తారు సార్, వాళ్ళు ఊర్లలో పెన్షన్ అడుగుతారు సార్, దయచేసి వాళ్ళను పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి సార్ అని నేనంటే, బడ్జెట్ తో కూడుకున్న ఇష్యూ శోభ, నువ్వు మాట్లాడద్దమ్మా, నువ్వు ప్రతిపక్షమా అధికార పార్టీ అని అన్నాడు నన్ను కేసీఆర్ గారు. కానీ నేను మాట్లాడతా సార్, ఎందుకంటే వేములవాడ మన నియోజకవర్గమే కదా సార్, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సోమవారం అయితే దేవుడి పేరు మీద భిక్షాటన చేసుకొని బతికే మహిళలు బాధపడతారు సార్ అని నేను టైం తీసుకుంటే మాట్లాడుతున్నాడు. కానీ నేను అసెంబ్లీలో మాట్లాడితే వెనుకకెళ్ళొచ్చి ఒంటరి మహిళ అనే పెన్షన్ పెట్టిండు నా తల మీద చేయి పెట్టి కేసీఆర్ గారు. శోభ మాట్లాడింది కరెక్ట్, ఒంటరి మహిళ అనే పెన్షన్ ఇస్తున్నా, రాష్ట్రం అంతిస్తున్నా అని చెప్పింది. దానికి సంతోషమే కదక్క. ఎవరు చేసినా ప్రజలకు ఉపయోగపడేదే కదక్క. ఎవరు మాట్లాడినా నీ స్వార్థం కోసం అయితే మాట్లాడలేవు కదా. కవిత కూడా మాట్లాడితే తను అమలు చేస్తోడు. బీడి పెన్షన్ కోసం మాట్లాడలేదాక? బీడి పెన్షన్ కోసం మాట్లాడలేదాక? బీడి పెన్షన్ కోసం ఆగంటే అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చిన కొద్దిగా ఏ ఆగండి అక్క? దుబాయ్ లో నాకు కాంట్రాక్టర్లు లేరు నా వెనుక, నాకు ఎవరు లేరని మాట్లాడింది కదా. దుబాయ్ లో కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తే అపార్ట్మెంట్లు కొనలేదా కవితక్క? ఆమె చేయికి పెట్టుకున్న వాచ్ ఎక్కడిది? అరే ఎవరి ఇష్టం గల్లీల లీడర్ కూడా సంపాదిస్తుండక్క. పర్సనల్ విషయాలు మాట్లాడొద్దక్క. ఇది పర్సనల్ వేదిక కాదు, ఇది పర్సనల్ వేదిక కాబట్టి కూర్చున్నాం. నువ్వు ఆగక్క లలిత కావు, నీకు ఎంతున్నది వాట? 10 ఏళ్ళు తిరుగుతున్నావేమో కదా, నీకేమిచ్చింది కవిత? నాకు అభిమానం మేము పైసలు ఇస్తే పని చేస్తలేమక్క, పైసల కోసం పని చేస్తలేమక్క, పైసల కోసం పని చేస్తలేను. ఆమె గురించి మహిళలు రావాలి బయటకు వచ్చాం. మీరందరూ నాకు ఎప్పుడు కనవలేదు అక్క. నాకు 2011 నుంచి జాగృతి ఎప్పుడు మహిళల పరంగా బయటికి రావాలని ఎప్పుడు చెప్పలేదు. బయట జాగృతి సంస్థ ఏర్పాటు చేసినందుకు మేము వచ్చినాం. ఓ అక్క లలితక్క, మాట్లాడేది ఆమెను మహిళ అని ఒక్కదాన్నే మాట్లాడుతాను, అందరు మహిళలను కల్పకు. ఒక్కదాన్ని మేమెందుకు కట్టుకున్నాం? ఆమెతో కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు ప్రజలు. మేమందరం కలుపుకుంటాం అక్క.
మేమందరం ఆమెతో కలుపుకుంటాం. మీరు మిమ్మల్ని అందులో కొంతమంది లేరు అనుకుంటాం. ఆమె మహిళల కోసం మాట్లాడితే రమ్యక్క కాంగ్రెస్ పార్టీకి పోదు. ఒక్కడు గుర్తు పెట్టుకోండి, నేను జాగృతి కాదు. ఒక్క నిమిషం అక్క, మా ఆయన ఒక్క నిమిషం, మా ఆయన ఉద్యమకారుడు. ఆయన చనిపోయాక నేను జాగృతిలోకి వచ్చిన మహిళలు అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు? నీకేం మాట్లాడుతున్నావు? నువ్వు ఎమ్మెల్యే కూడా చేసినావు కదా అక్క. నీకు ఇంత ఓపిక లేకపోతే మాకు చిన్నపిల్లల మేము, మీరు పెద్దవాళ్ళు, మీరు చాలా సీనియర్స్. మా ఆయన చనిపోయినాక నేను 2014లో జాగృతిలోకి వచ్చినాక, జాగృతి నుంచి ఇన్స్పిరేషన్ అయిన కనుక మహిళల పరంగా ఈ రోజు మహిళలకు నేను బయటకు వచ్చిన. అప్పుడు మీరందరూ ఎవరు చెప్పలే అక్క మాకు మహిళలు రావాలి, రాజకీయాలు రావాలి, ముందుండాలని పార్టీలలో చెప్పలే. మాకు అక్క చెప్పింది, అక్కని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము వచ్చినాం అక్క. ఇప్పుడు మీ అక్కను మిమ్మల్ని మేమేమన్నా అంటానమ్మా? లలిత కవిత ఎందుకు పోతాను? ఏడుస్తామక్క, బరాబర్ ఏడుస్తామక్క. తులవ మొక్క నవ్వుకోండి, ఎందుకంటే మీరు అప్పుడు ఏడ్చింది ఇప్పుడు ఏడుస్తుంది అనుకుంటారు కదా, మీరు నవ్వుకోండి. దానివల్ల మేము ఆయన 2001 పార్టీలో వర్క్ చేస్తే కూడా మాకు విలువలేదు. అట్లా మాట్లాడద్దు. నీకేం తెలుసు? మా విలువల గురించి నీకేం తెలుసు? మేము ఎంత నేను ఒకటే అడుగుతున్నా లలిత, మీరు ఒక పార్టీలో ఉండి శోభ ఒక్క నిమిషము లలితను అడుగుతా, తను ఏం జవాబు చెప్తుందో చూద్దాము. లలిత ఒక్క నిమిషం. లలిత, ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ పార్టీలో ఉండి ఆ పొలిటికల్ పార్టీలో ఉంటూ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఒక పదవిలో ఉండి నువ్వు సపరేట్ గా ఒక ఆర్గనైజేషన్ ను పెట్టుకొని నువ్వు పనిచేస్తుంటే ఎవరైనా నిన్ను ఎంకరేజ్ చేస్తారా? అదే కేసీఆర్ గారు చేసిరు మీకు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక ఎంపీగా ఉండి ఇవాళ నువ్వు ఉద్యమంలో తెలంగాణ జాగృతి అనేది పెట్టి ఇవాళ నువ్వు మొత్తం స్టేట్ వైడ్ గా తిరిగితే నిన్నెవ్వరు అడ్డు చెప్పలేదు. టీఆర్ఎస్ అంతా సపోర్ట్ చేసింది, ఎంకరేజ్ చేసిండు కేసీఆర్. అదే వేరే వాళ్ళు చేస్తే అట్లా చేద్దురా? అంటే సపోర్టు లేదని అంటున్నారు. ఆ సపోర్టు లేనిదే ఈ స్థాయికి వచ్చిండ్రా? కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ? కవిత అనే వ్యక్తి ఎవరు అసలు? అది గుర్తు పెట్టుకోవాలి, అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. గుర్తు పెట్టుకోవాలక్క, మీరందరూ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన మేము తెలంగాణ ఉద్యమం చెప్పేది వినండి. తెలంగాణ ఉద్యమం కంటే ముందే మేము ప్రజలలో ఉన్నాం. మేము మా నాన్ననో లేకుంటే మా తాతనో మా ముత్తాతనో రాజకీయ నాయకులు కాదు. మేము స్వయంగా ఎదిగి ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళం. అర్థమైందా? మేము ఎవరో పేరు చెప్పి నాన్న సాటు బిడ్డగానో తాత సాటు మనమరాలుగానో మేము రాలేదు రాజకీయాల్లోకి. ఇటినండి. అందుకని ఏది పడితే అది మాట్లాడొద్దు. అందుకని ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సపోర్ట్ గా ఉండి అండగా ఉండి ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇవాళ ఆ స్థాయిలో ఉంది. అది గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ ఆ స్థాయికి వచ్చినాక అన్ని మర్చిపోయి నాకు సపోర్ట్ లేదు, నన్ను ఎంకరేజ్ చేయలేదని అంటే తెలంగాణ ప్రజలు అంత ఈజీగా నమ్ముతారా? అక్క మీరు ఇట్లా మాట్లాడము మంచి పద్ధతి కాదు. నేను చెప్తున్నాను, ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేయలేదు అక్క, ఆమె కాంట్రిబ్యూషన్ ఏమంటలేం కదా. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ గాని అవును, మరి గుర్తింపు అట్లనే వచ్చింది కదా. కవిత అంటారు కానీ వేరేది అన్నారు కదా. ఆ గుర్తింపు కడుపులో పుట్టిన బిడ్డ అక్క. ఏం మాట్లాడు, ఆయన కడుపులో పుట్టినాక ఆమె సర్టిఫికెట్లు ఎవరికి ఉన్నది కూడా అదే ఉంటది అక్క. ఎలక్షన్ అది గాయంతో కూడా తెలియకుండా ఉన్నారు అక్క మీరు. నేను ఒక్కరు మాట్లాడడానికి అదే అంటున్నా. కేసీఆర్ గారి కూతురుగానే ఉన్న గుర్తింపుతోటే ఆమె ఈ స్థాయికి వచ్చింది అంటున్నా. ఆ సపోర్టింగ్ ఉన్నది, అందరం కూడా గౌరవించిన కేసీఆర్ గారి బిడ్డగానే గుర్తింపు వచ్చింది. అందుకే ఆమె గౌరవం ఇచ్చినాం, రెస్పెక్ట్ చేసినాం. తెలంగాణ ప్రజలు ఆదరించారు.
ఒక్క నిమిషం తులవమక్క, ఆమె కేసీఆర్ బిడ్డగానే గుర్తింపు వచ్చింది. కేసీఆర్ బిడ్డ మా నాన్న కాదని చెప్పలేదక్క. బంధాన్ని పేరును విడదీస్తవచ్చు. నేను ఆయన అట్లా రక్తాన్ని అంటలేను. విడదీస్తారు. తను ఏదైతే మీరు BRS అన్ని చేస్తారు. పార్టీ ఎందుకంటే చాలా మంది నన్ను బిడ్డలు నాకు పుట్టుకొచ్చారు ఈ సపోర్ట్ మధ్యన. గా లేదు, నన్ను అక్క, ఈ ఎంకరేజ్ మధ్యన చేయలేదు. చాలా మంది నేను బిడ్డలు చాలా మదన పుట్టుకొచ్చారు. పడ్డా, బిడ్డలందరూ బాధపడ్డా. నాకేం అవకాశాలు రాలేదని ఏదైతే చెప్తున్నారో అవన్నీ అబద్ధాలు అని మాట్లాడుతున్నా నేను, అంతే. కాదక్క, ఇలా మీరు ఒక మాట మాట్లాడారు. ఇలా కొంతమంది చాలా మంది బీఆర్ఎస్ పార్టీలు అంటారు దేవునపల్లి కవిత, కల్వకుంట్ల కవిత కాదు దేవునపల్లి అని. ఇలా ఆమె అది ఎవరి ఇష్టం వాళ్ళది, అది నేను అంటలేను. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆమె ఒక్కది బిడ్డ కాకపోవచ్చు, చాలా మంది ఉద్దర బిడ్డలు, అది చాలా తన మంది ఇష్టం. పుట్టుకొచ్చారు. ఏ పేరు పెట్టుకుంటారు అనేది తన ఇష్టం. కానీ మేము ఎందుకు క్వశ్చన్ అంటే చేస్తలేము? ఒకటి లలిత యాదవ్ గారు, ఇక్కడ ఒక క్వశ్చన్. ఇప్పుడు కేసీఆర్ గారి కూతురే, బట్ అల్టిమేట్ గా ఆమె చేస్తున్న విమర్శలు ఎవరికి దాక్తాయి? నెక్స్ట్ ముఖ్యమంత్రి అరే విమర్శలు ఎవరో, ఎవరికి? నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళీ కేసీఆర్ కదా. మరి ఇప్పుడు హరీష్ రావు మీద విమర్శలు చేసినంత మాత్రాన ఆ విమర్శలు హరీష్ రావుతో ఆగిపోవు. ఓన్లీ హరీష్ రావు మీద విమర్శలు చేస్తే కేసీఆర్ కూడా దాక్తాయి కదా. ఇప్పుడు ఇవాళ అన్నారు బీఆర్ఎస్, ఒక్క నిమిషం, ఇవాళ ఏమన్నారంటే బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల్లో జరిగినంత అవినీతి దేశంలో ఎక్కడ జరగలేదు అన్నారు. మరి ముఖ్యమంత్రి ఎవరు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. మరి తండ్రి అవినీతి చేసినట్టు చెప్పినట్టే కదా. అరే తండ్రి ఎందుకు? ప్రతి ఒక్కటి తండ్రి అవినీతి ఉంటదా సార్? ఇలా చాలా మంది నిరంజన్ రెడ్డి బట్ రెస్పాన్సిబుల్ సీఎం కదా. ఇప్పుడు రెస్పాన్సిబుల్ సీఎం కదా. తెలుగు చెప్తారు అట్లా. అక్కడ మధ్యలో ఆయన దాకా పోనీయా కూడా కొన్ని గుంట నక్కల్ని అని చెప్తూనే ఉన్నది కదా సార్. ఇలా ఆదిలాబాద్ కి వెళ్ళిన ఆయన దాకా పోకపోయినా ఇప్పుడు ఏ కేసులో అయినా ఇప్పుడు సిబిఐ కేసు పెట్టింది అనుకోండి, నేను అనేది కాళేశ్వరం మీద సిబిఐ కేసు పెట్టింది అనుకోండి, ఫస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్ అవుతారు కదా. ముఖ్యమంత్రి ఆధారంగా కేసీఆర్ కి తెలిసి కూడా ఊరుకున్నా, తెలిసి కూడా చేసినప్పుడు అల్టిమేట్ గా ఆ నేమ్ కేసీఆర్ కే వస్తుంది కదా, తండ్రికే వస్తుంది కదా అంటారా. భరత్ గారు ఒక మాట చెప్తాను. ఇలా ఓన్లీ కాళేశ్వరం అంటేనే ఎందుకు వస్తున్నారు సార్? ఇలా అదే ఈ కార్ రేస్ లో మళ్ళీ కేసీఆర్ కే రావాలి కదా సార్. అది కూడా ఇలా ఆ పార్టీలో లిక్కర్ దాన్ని కూడా మళ్ళీ ఈ కార్ రేస్ విషయంలో అరవింద్ కుమార్ కేటీఆర్, ఒక నిమిషం, ఈ కార్ రేస్ విషయంలో అరవింద్ కుమార్ కేటీఆర్ పేరు చెప్పారు. రెండోది ఏంటంటే కాళేశ్వరం అయినా పాలమూరు రంగారెడ్డి అయినా సెకండ్ టర్మ్ ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్, హరీష్ రావు కాదు. ఫస్ట్ టర్మ్ మాత్రమే హరీష్ రావు. సో ఇప్పుడు అవినీతి జరిగిందనే కదా కేసీఆర్. అదే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటే సెకండ్ టర్మ్ లో కూడా ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కాంట్రాక్ట్ పీరియడ్ అయినా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్, హరీష్ రావు కాదు. అప్పుడు హరీష్ రావు మొదటిసారి అవినీతి జరిగిందనే సెకండ్ టర్మ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేసీఆర్ కాదు, కేటీఆర్. అందుకని అరవింద్ కుమార్ ఏం చెప్పాడు, Formula 1 కేటీఆర్ ట్రాన్స్ఫర్ చేయమంటే నేను చేయమని చెప్పాడు. ఇలా డైరెక్ట్ కేసీఆర్ గారు వచ్చే TV9 వేదికగా వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, నన్ను ఎదుర్కోలేక కేంద్రము నా బిడ్డ మీద కక్ష సాధింపు చర్య చేస్తుంది, నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క వస్తుందని చెప్పాడు. అది బీఆర్ఎస్ పార్టీకి వర్తించదా సార్? బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి వర్తించదా సార్? ఇలా చెప్పాడు మరి బిడ్డను డిఫెండ్ చేశాడు కదా. అంటే మరి అదే డిపెండ్ చేసిరు కదా. ఇప్పుడు బిడ్డనే కదా, ఇంకా పట్టించుకున్నట్టు ఎక్కడ కనబడ్డది? అదే పట్టించుకున్నట్టు ఎక్కడ కనబడ్డది? పట్టించుకున్నట్టు మీకు తెలుసు అక్క. అందరు మీడియా వాళ్ళు 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. ఇదే కేసీఆర్ ని ఉరిదీయాలి ఉగ్రవాదితో పోల్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైంది, ఎక్కడ పోయినప్పుడు ఇదే హరీష్ రావును ఒక్క మాట అంటే మొత్తం అసెంబ్లీ మొత్తం వాకౌట్ ఎందుకు చేసిర్రు? ఎందుకు బహిష్కరణ చేయాల్సి వచ్చింది? ప్రజల సమస్యలు అవసరం లేదా? ఓన్లీ హరీష్ రావు నాయకత్వమే కావాలా? కేసీఆర్ నాయకత్వం వద్దా? దానికి సమాధానం చెప్పండి ఉమక్క. 10 ఏళ్ల కాలము అవినీతి జరిగింది, ప్రజలకు ఒరిగింది ఏం లేదన్నారు కదా. 10 ఏళ్ల కాలము కల్వకుంట్ల కవిత కుటుంబంతోనే ఉన్నది కదా. మరి ఎంపీగా 5 ఏళ్ల కాలం ఉన్నప్పుడు ఆ ఎంపీ టర్ముల్లో మరి అవినీతి జరుగుతుందని ఏ ఒక్క రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే కదా. ఎమ్మెల్సీ ఇప్పుడు నువ్వు చెప్పినావు ఏ ఒక్క జరుగుతుంది ఈ 10 ఏళ్ల కాలంలో మా నాన్న నాయకత్వం కరెక్ట్ లేదని ఎందుకు మాట్లాడలేకపోయిందని. ఒక్క నిమిషం అక్క, మీకు నువ్వు చెప్పినావు ఇప్పటిదాకా శోభక్క, నువ్వు చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ నన్ను ఇవ్వనియండి. మీరు ఇప్పటిదాకా ఏమన్నారు? వేములవాడల ఇట్లా మహిళలు ఉంటారు, వాళ్ళ భర్త ఒంటరి మహిళలు ఉంటారంటే నేను వద్దన్నాడు, నేను అసెంబ్లీలో మాట్లాడినా నా ఆయనకు వచ్చి ఒంటరి మహిళ పింఛన్ చేసినాను. అది సంతోషం అక్క. నేను ఒక మాట చెప్తున్నా, అరే అది మాట్లాడనియండి అక్క, అది సంతోషం. దాని గురించి మంచి పడరు. ఇప్పుడు ఇది చెప్తలేదు కదా అక్క, చెప్తే శోభ చెప్పింది ఏంటిది?
కేసీఆర్ గారు ఎప్పుడైనా ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తే స్పందిస్తారు, చేస్తారు. అది ఆ సమస్య నిజమైన సమస్య, ప్రజల సమస్య. అది చేయడం వల్ల ప్రజలకు లాభం జరుగుతుందంటే చేస్తారు. కాబట్టి నేను చెప్పిన ముందు వద్దన్నారు, నేను చెప్పినాక దాన్ని చేసిరు అని చెప్పింది తను. అవునక్క, శోభక్క మాట్లాడిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక మీరు మాట్లాడండి. ఆనాడు ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చిన నేను చెప్పినందుకే కేసీఆర్ ఇచ్చినాను, అది సంతోషం. ఇవాళ ప్రజల కోసం కూడా చెప్పింది కదా అక్క. మరి అక్క వల్ల ఎప్పుడు కాదు కదా, అప్పుడేందుకు చెప్పలేదని. అప్పుడు ఎవరికి అది చెప్పినందుకే కదా అక్క. ఇలా 2 సంవత్సరాల నుంచి బీసీ కాన్సెప్ట్ తీసుకొని తిరుగుతున్నాం కదా అక్క. మేము సస్పెండ్ చేశారు ఎక్కడ ఇప్పుడు ఆగమై అన్ని బయటికి చెప్పినందుకే కదా అక్క పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. అంటే కట్టుబాట్లు ఉంటాయని మీకు తెలియదు అక్క పార్టీలో. ఇలా మీరు నిన్నమని ఎందుకో రాలేరక్క. ఇలా చాలా మంది ఇలా తీన్మార్ మల్లన్న వేదికగా మాట్లాడినప్పుడు ఇలా తులవమక్క ఎక్కడ పోయిందక్క? వేదికగా మంచం పొత్త కంచం పొత్త అని మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిందక్క? అది తెలంగాణ సామెత కదా, తెలంగాణ సామెత అనేది. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టిరంటే పెట్టిరు, మీ సొంతంగా పెట్టిరాక ఇవాళ మీరు ప్రెస్ మీట్లు మీ సొంతంగా ప్రెస్ మీట్లు పెట్టిరా ఇవాళ ఈ రోజు? అవును, సొంతగానే ఒక పార్టీలో ఉన్న ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నిర్ణయించిన దాని ప్రకారంగా మేము నడుస్తాము. పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోతాం? ఇవాళ ఇదేనండి కవిత గారు ఇవాళ శాసన మండలిలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తన వ్యక్తిగత విషయాలే చెప్పిరే గాని బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిరే తప్ప ఏమన్నా తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు, మహిళా సమస్యలు, లేకుంటే రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఈ సమస్యలు ఏమన్నా లేవనెత్తిరా? ఆ సమస్యల గురించి ఏమన్నా మాట్లాడినరా? బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా మాట్లాడారు. కాబట్టి ఒక మహిళలుగా ఇట్లాంటి పద్ధతి మాట్లాడొద్దు, మా పార్టీకి నష్టం చేసే పద్ధతులు అబద్ధాలు మాట్లాడుతున్నారు, మరి అప్పుడేం చేసిరు, ఇప్పుడెందుకు మాట్లాడుతురని అడగడానికే మేము ప్రెస్ మీట్ పెట్టినాం. అక్క ఒక్క నిమిషము. దాదాపు 18 జిల్లాలు జనంబాట కార్యక్రమం అయిపోయినాకనే వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాకనే అది చెప్పడానికే వెళ్లి జరిగిన అన్యాయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ విన్నారు, చూసిరు కదా. తెలంగాణ ప్రజల సమస్యలు మాట్లాడిర్రా? అక్కడ మొత్తం వ్యక్తిగత విషయాలే కదా, పర్సనల్ విషయాలే చెప్పిర్రే తప్ప ఇంకా వేరే విషయాలు ఏం చెప్పలేదు కదా. పెడుతుంది దొరసాని ఎవరి కోసం పెడుతుంది? 1200 మంది బిడ్డల కుటుంబాలు నేలపాలైపోయారు. వాళ్ళ కోసం పెడుతున్నావా? శ్రీకాంతాచారి కోసం పెడుతున్నావా? ఎందుకు చేసిన భవిష్యత్తులో అందరికి తెలుస్తుంది అక్క. ఇలా మరీ అంతగానం ఇలా మీడియా చాలా మంది చూస్తున్నారు అక్క. నువ్వు ఒక ప్రజాప్రతినిధి, ఎందుకు అంతగానం మీకేం బాధ అవుతుంది అక్క? మీరు కూడా మీరు నవ్వుకోలేదు అక్క. మహిళలకు కించపరచుడు కష్టం వచ్చింది మీకు ఎవరు బాధ మీకేం తెలుసు అక్క? ఆమె ఏడిస్తే మీకేమైతుంది? ఆమె ఏడిస్తే నీకేమైతుంది? మాట్లాడుతున్నావు మహిళలు ఇలా అక్క ఇలా భవన్ లో మీటింగ్ పెట్టి మహిళలు మంచిగా మీటింగ్ పెట్టి ఇన్ని రోజులు ఎక్కడ పోయినాక ఇంత చైతన్యం ఎందుకు రాలేదు? ఇదే కవితక్కని తీర్మానం మాధవరం కృష్ణారావు కవితక్కని చూసి నేర్చుకున్నాం. ఇలా మాధవరం కృష్ణారావు నిన్న మాట్లాడిన దానికి ఎందుకు స్పందించలేదు? ఒక ఆడబిడ్డగా కొడుకు శోభక్క గాలనం పంపించినప్పుడు ఏడవద్దా? విజయశాంతి నిలబెట్టినప్పుడు ఏడవద్దా? ఏడుచుకుంటా మీరే మీకోసం ఆమె ఎందుకు ఏడుస్తుందక్క? మీరు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, నీకోసం ఎందుకు ఏడుస్తుందక్క? నీకోసం ఎందుకు? నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇప్పుడు నవ్వుతున్నావు కదా, నవ్వరాదు సంతోషంగా. ఆమె గురించి నీకెందుకక్క? అర్థం లేదు అని అంటున్నా. ఆమె తెలుసు అక్క, అది ఆమె తెలుసు. ఏడ్చిన దానికి అర్థం ఆమెకు తెలుసు. నువ్వు ఏ విషయం 2 నిమిషాలు ఒక్క టికెట్ ఇవ్వనంత మాత్రాన చైర్పర్సన్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనంత మాత్రాన తుల ఉమక్కే ఏడ్చింది. అన్న పేగు బంధాన్ని, పార్టీ బంధాన్ని తెంపుకుందని ఏడిపొచ్చింది అక్క. ఆ మాత్రం కూడా మీకు మానవత్వం లేకుండా మాట్లాడితే ఇంకా మేము దానికి మించి ఏం చెయ్యలేం. ఇలా ఆమె కన్న బంధానికి పార్టీ బంధానికి కూడా మొత్తం తెగదెంపులు అయిందని బాధపడ్డది అక్క. ఈ రోజు కాదు కదా పేగు బంధం తెంపుకున్నది, మొన్ననే కదా, ఎప్పుడో జరిగింది కదా. ఎప్పుడో చాలా రోజుల నుంచి తను వ్యక్తిగతంగా కార్యక్రమాలు పెట్టుకొని అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉంది కదా. ఇవాళ శాసన మండలిలో వచ్చి పేగు బంధం తెంపుకున్నదా? కాదు కదా. అవును, లాస్ట్ మళ్ళీ రాజీనామా ఆమోదం చెప్తే లాస్ట్ ఇంకోసారి అడిగే అవకాశం వస్తుంది. 4 నెలల తర్వాత వచ్చి మళ్ళీ మధ్యలో కూడా సమావేశం జరిగింది కదా, శాసనసభ జరిగింది కదా, అప్పుడు ఎందుకు అడగలేదు? ఈ రోజే ఎందుకు జడ్పీ చైర్పర్సన్ లాగా చేసి ఎమ్మెల్యేలు చేసిన ఏం మాట్లాడారు?
మాట్లాడుతున్నారో మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా. ఇవాళ ఇట్లా ఎటుగుడుక ముందు అందరు చూస్తారనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఒక మహిళా ప్రజాప్రతినిధులు అందరూ మీరందరూ మనస్ఫూర్తిగా చట్టసభలకు రావాలని కోరుకుంటాం, కానీ ఒక ఆడమ కోసం ఇంతగానో కించపరిచయం చేస్తున్న మాటలు ఇప్పుడే ఈ రోజు మీరు లలిత యాదవ్ గారు కడుపు నిండా తిన్న తర్వాత అర్ధరాత్రి 4 పోతుంది, అందరు ఒకటైతారు, లలిత అక్కడే దూరం అవుతుంది. సరే అక్క, అప్పుడు దూరం అయినప్పుడు చూసుకున్నాం అక్క. అప్పుడు శోభక్క సపోర్ట్ చేయదు అక్క, అప్పుడు సపోర్ట్ చేసి వస్తుంది అక్క. ఏ పార్టీ సపోర్ట్ చేస్తారో చూస్తాక మీరు. ఒక్క నిమిషం లలిత యాదవ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అయితే మంచిదే కదా. ఒక్క నిమిషం లలిత యాదవ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా ఇప్పుడు ఆమె ఫీలింగ్ ఏంటంటే ముగ్గురు అందరూ ఎందుకు కవిత ఏడిస్తే మిగతా ఆడవాళ్ళు ఎందుకు సంతోషపెడుతున్నారు? తోటి ఆడపిల్ల ఏడిస్తే రమ్యారావు ఎందుకు సంతోషపెడుతున్నారు? చెల్లి ఏడిస్తే చెల్లే కదా మీకు, ఎన్ని సంవత్సరాలు చిన్న? 7 years చిన్న. 7 years చిన్న చెల్లి ఏడిస్తే మీరు బాధపడాల్సింది పోయి మీరెందుకు సంతోషపడుతున్నారు? అంటే నేను కూడా మరి మండలికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి నేను టోటల్ ప్రెస్ మీట్ పెట్టి నేను ఏడవాళ్ళ ఏం చేయాలి నేను? మరి ఇప్పుడు నేను ఏడ్చినప్పుడు అక్క అని ఏడ్చినప్పుడు అక్క ఏడుపు కనవలేదు, పార్టీలు ఉన్న అక్కలు ఏడ్చినప్పుడు వాళ్ళ ఏడుపు డెఫినెట్ గా సొంత అక్క. ఇప్పుడు ఒకటే బ్లడ్ నేను ఏడ్చినప్పుడు డెఫినెట్ గా చెప్పిన ఫోన్ చేసి చెప్పిన ఎన్నో సార్లు సమస్య ఎవరితో మీరు కవితకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారా మీరు ఎదుర్కొన్న? ఇప్పుడు శోభక్క అన్నది కదా 2006లో కవిత వచ్చినప్పుడు కేసీఆర్ గారే అలుగునూరు కాడనో ఇక్కడ పోయి రిసీవ్ చేసుకొని ఆమెకు కలిసి పని చేయండి అని చెప్పింది కదా. వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక వచ్చింది ఉన్నాక ఇద్దరం కలిసే ప్రతిరోజు మార్నింగ్ 8:30 నుంచి నైట్ 11 వరకు ప్రచారం చేసే వాళ్ళము, అన్ని ఊర్లకి వెళ్లే వాళ్ళము. అవసరం లేకున్నా కేసీఆర్ గారు గెలుస్తారు, వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, డెఫినెట్ గా ఎక్కడికి పోయినా 2 లక్షల మెజార్టీతో సార్ గెలుస్తారు అన్నా కూడా మనం ఈ టైంలోనే పోవాలి బయటికి. పరిస్థితి బాలేదు, కేసీఆర్ గారికి డూ ఆర్ డై అన్నట్టుంది. రాజశేఖర్ రెడ్డి గారు చాలా ప్రెస్టేజ్ తీసుకున్నారు, ఇక కేసీఆర్ ఓడిపోతే ఉద్యమమే ఉండదు అన్న దాంట్లో ప్రతి ఒక్కరం కూడా నిద్ర ఆరాలు మర్చిపోయి ఇండ్లు మర్చిపోయి ఎక్కడి వాళ్ళం అక్కడ వాలంటరీగా పనిచేసినాం. కేసీఆర్ గారు పిలిచి ప్రతి మనిషిని పిలిచి చెప్తే చేయలేదు, ఎవరికి వాళ్ళు ఆయన గెలవాలి, వీలైనంత ఎక్కువ మెజార్టీ రావాలి అన్న దాంట్లో మేము పనిచేసిన వాళ్ళం అండి. అప్పుడు ఈ లలిత యాదవ్ మేము ఏం చేసినామనేది తనకు తెలుసా అండి? మేము ఎంత కష్టపడ్డామో తెలుసా అండి? అప్పుడు వాళ్ళ కష్టాన్ని మా కష్టం అనుకున్నాం తప్ప ఇప్పుడు కవిత ఏడుస్తుందని ఎవరు సంతోషపడేది లేదు. చెప్పండి. మీరు అడిగిన దానికి నేను చెప్తాను. 2001లో మా ఆయన ఉన్నాడని చెప్పినా కానీ నేను ఉద్యమంలో ఉన్నానని చెప్తాను. నేను అనలేదు మిమ్మల్ని, నేను మిమ్మల్ని అనలేదు. మీరు కరెక్ట్ గా వినండి, నేను మిమ్మల్ని అనలేదు, మీరు వినండి. నేను మిమ్మల్ని అనలేదు. మేము సంతోషపడుతున్నాము అంటే ఎవరు సంతోషపడరు. ఒక మహిళ ఏడుస్తుంటే ఇంకో మహిళ సంతోషపడే పైశాచిక ఆనందము ఇక్కడ ఉన్న ముగ్గురికి లేదని అయితే నేను అనుకుంటున్నాను. అలాంటి సభ్యత సంస్కారంతో మేము ఉందాము. మీరు ఆ రకంగా మాట్లాడి ఏదో డివియేట్ చేసే ప్రయత్నం చేయకండి. మాకు కష్టం వచ్చిన రోజు, కుటుంబ సభ్యురాలుగా ఒక అక్కకు కష్టం వచ్చిన రోజు, పార్టీలు నక్కలకు కష్టం వచ్చిన రోజు చెప్తే కవిత పట్టించుకున్నదా, విన్నదా? ఇప్పుడు మీరేమో అంత మొత్తం 24 గంటలు పక్కకే ఉన్నట్టు, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు పక్కకు ఉన్నట్టు మొత్తం చూసినట్టు మాట్లాడుతుంటారు ఏందండి? మీకు 2001 నుంచి ఉద్యమం మొదలు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పార్టీల మీద తెలుసా? కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా? పార్టీలో ఏం జరిగిందో తెలుసా? ఒక చెల్లె వీళ్ళంతా వేరే మేమందరం పక్కోలం అయితే నువ్వు తోడబుట్టిన చెల్లె బాత్రూమ్ లో కూడా ఎంట పోతారు అక్క. మీ దగ్గర అట్లనే విషయం చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నారంటే మరి మీరు మాట్లాడేది ఎట్లుంది? నాకు తెలియదు, వీళ్ళకి తెలియదు, మొత్తం మీకే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. మరి 24 గంటలు మీరే ఉన్నట్టు మాట్లాడితే మమ్మల్ని మాట్లాడేది కూడా మీరు మాట్లాడేది ఏంటి? మీరు మాట్లాడే ఉద్దేశం ఏంటి? మరి మేము సంతోషపడుతున్నామంటే ఇట్లాంటి మాటలే మాట్లాడాల్సి వస్తుంది. ఎవరు సంతోషపడుతున్నారు ఇక్కడ? ఎవరు సంతోషపడుతున్నారు? అంటే మీ కవిత బాధ వస్తేనే బాధ వచ్చినట్ట, మా ఏడుపు కావా, మా బాధలు కావా? ఎంతమంది ఉద్యమం రోడ్ల మీదకి వచ్చారు, రోగం వచ్చి చచ్చిపోయినరు, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ మీరు రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళ దిక్కుంటదా? ఆ శకుని సంతోష్ గాడు ఇద్దరు జీవితాలను నాశనం చేసిండు. అట్లాంటి రాజ్యసభ అడ్డదారిన కనీసం రాజ్యసభ కాదు అటెండర్ కూడా కేపబుల్ గాను రాజ్యసభ ఇచ్చిన రోజు ఏం చేసింది మీ అక్క? మరి ఎందుకో ఉద్యమంలో ఉన్న ఒక ఉద్యమకారునికి ఇస్తామని లేదు, ఒక కళాకారునికి ఇస్తామని లేదు, ఒక మేధావికి ఇస్తామని లేదు, ఒక నిరుద్యోగికి ఇస్తామని
సంబంధం లేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో మాట్లాడి ఇట్లనైనా మాట్లాడేది అంటే మీరు అన్నదానికి నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఆ మాట వాపస్ తీసుకోవాలి. ఎందుకు సంతోషపడతాం? కవిత ఏడిస్తే మేము ఎందుకు సంతోషపడతామండి? దేనికి సంతోషపడతాం? అస్సలు సంతోషపడతాం. మాకు అట్లాంటి భావజాలం ఉండదు. ఇంకొక మనిషి ఎదుటి మనిషి ఏడిస్తే పైశాచిక ఆనందం పొందేంత ఆ సభ్యత సంస్కారం లేకుండా మేము లేము. కుటుంబ సభ్యులం లేము. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు కాదు ఎవరు కూడా. వారసులు కనుక మీకు అంతా అవమానిస్తలేరు. ఇక్కడ శోభక్క అంటుంది కదా, నువ్వు అనలేవు, నువ్వు ఏడ్చినావని చెప్తలేదు. అక్కడ శోభక్క చెప్తుందా ఇట్లా ఏడ్చింది, ఖర్చు మండలిలో ఏడ్చింది. అంటే మాట్లాడొద్దా? తనకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? తను మాట్లాడొద్దా? తను కష్టపోయి ఉంది ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ఆమె బాధకాలం మాట్లాడుతుంది. మాట్లాడమే మీకు ఇబ్బందిగా ఉంటే కష్టపడ్డోళ్లకు, మోసపడ్డోళ్లకు, మోసపోయిన వాళ్ళకు బాధ ఉంటుంది డెఫినెట్ గా. వాళ్ళ కోసం ఎట్లా మాట్లాడతారు అక్క? నీ గురించి మాట్లాడే హక్కు నీకుంటది, నా గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది అక్క? ఎవరికి హక్కు లేదు. కవితకు కరీంనగర్ లో ఆదరించేటోళ్ళు లేక రమ్యక్క ఒక్క నిమిషం అక్క, కవితక్కకు ఆదరించేటోళ్ళు లేకనో ఇలా మీకు ఆదరించేటోళ్ళు లేకనో మీరెవడో ప్రెస్ మీట్లు చెప్పుతా పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డలకో ఎవరికి ఆదరించేటోళ్ళు లేదో జనం చూపిస్తారక్క. ఇంకొక సెలవు సంతోషపడుతున్నారని మా మీద ప్రజలు చూస్తుంటే ఎందుకు సంతోషపడతాను? మండలిలో ఏమున్నా సంతోషపడే అవసరం. ఈ దుస్థితి కవితకు వచ్చినందుకు నిజంగా కూడా బాధపడుతున్నాం. వాస్తవంగా బయట ఇంకున్నాడు, ఇంకోటి బయటకు వచ్చేసరికి బాధ ఉండదా? మాకు చాలా బాధ ఉంది. ఈ రోజు జరుగుతున్న దానికి పరిణామాలకు అందరు కూడా బాధపడుతున్నారు. ఎవరు సంతోషంగా లేదు. డిబేట్ చేసి మాట్లాడద్దు. ఈ రోజు బయట వాళ్ళు ఇంటి వాళ్ళు బయట ఉంటే బాధపడే అంశం తప్ప ఇక సంతోషపడే అంశం ఏమీ లేదు. ఇప్పుడు అందరూ అదేది ఏంది అంటే నువ్వు అక్కడ ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఒక మండలి వేదికగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు. కవిత పట్టట్లేదు ఎవరు కూడా. అక్క కూడా ఒక సమయం వస్తుంది, ఆ సమయం వరకు వేచి చూస్తాం అందరికీ. కవితని ఎవరేమన్నారని మీరు? కవితని ఎవరేమన్నారని బీఆర్ఎస్ లోనే ఉండాలి. ఈ అంటే ఫ్యామిలీ అయితే డిస్ప్యూట్ కాకూడదు, విడిపోవద్దని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. డెఫినెట్ గా మీరు కోరుకున్నారు. మీరు విడిపోయినా సరే మీరైతే 13 సంవత్సరాల 13 years బ్యాక్ మీరు ఆ ఫ్యామిలీతో దాదాపు టెంపుల్ చేస్తారు. కానీ ఆమె మాత్రం బీఆర్ఎస్ లోనే ఉండాలని కోరుకున్నారు. డెఫినెట్ బీఆర్ఎస్ లో ఉండాలని కోరుకున్నా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, తండ్రి కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రి ముఖ్యం అనుకోవాలి, తండ్రితో ఉండాలి. కుర్చీలు, రాజకీయ కుర్చీలు ఉంటాయి. తండ్రి ఇంపార్టెంట్ కదా. రాజకీయం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కుర్చీలు ఎప్పుడైనా వస్తుంది. తండ్రి కావాలంటే తండ్రి దొరకడు కదండి. ఇప్పుడు నాకు తండ్రి లేడు, నా బాధ నాకు తెలుసు. తండ్రి లేని బాధ, ఉన్న తండ్రి దూరం చేసుకోవద్దు అనేదే నా ఆవేదన. పోనీ నిజంగా నీకు అక్కడ ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు బయటకు వచ్చినాక ఇబ్బంది కాదు, ఎప్పటి నుంచో ఇబ్బంది జరుగుతుంది అని చెప్పినప్పుడు అప్పుడే చెప్పాల్సింది ఉండే బయటకు వచ్చి ధైర్యంగా. ఎందుకు చెప్పలేకపోయినావు? అప్పుడు మేమందరం తోడు ఉండేవాళ్ళం కదా. నేను ఉండేదాన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండేది, అందరూ ఉండేవాళ్ళం కదా. ఒక కేసీఆర్ బిడ్డకే నా సొంత చెల్లె వీళ్ళకు కూడా తోబుట్టు లాంటిది. కేసీఆర్ బిడ్డకే పార్టీలు ఉన్నామెకి ఇంత కష్టం ఉన్నది అని ప్రతి మహిళ తెలంగాణలో మహిళలందరూ కూడా నేను చాలా సార్లు చెప్పిన చూసుకున్నాడు కదా మిమ్మల్ని. అవునండి, నేనేం దూరం చేసుకోలే. ఇప్పుడు కవిత బయటికి రావడానికి, నేను బయటికి రావడానికి, ఇట్లాంటి వాళ్ళు బయటికి పోవడానికి, శోభ వీళ్ళందరికీ కూడా కారణం ఒకే ఒక వ్యక్తి అండి, ఒకే ఒక శకుని. ఒకే ఒక శకుని వల్ల రోజు కూడా కేసీఆర్ ఇట్లా ఫీల్ అయి ఉంటాడు కదా. మీరు నాతోనే చెప్పారు, చెప్పారు. ఏం చెప్పారంటే ఒక్క నిమిషం, నన్ను కవిత కంటే కూడా ఎక్కువ చూసుకున్నారు, ఆమెకు చీర తీసుకొస్తే నాకు కూడా చీర తీసుకొచ్చేది నా లైవ్ షోలోనే చెప్పారు. మరి మీరు తిట్టిన రోజు కూడా మీరు కేసీఆర్ మీరు తిట్టిన రోజు కూడా ఆయన ఇట్లా ఫీల్ అయి ఉంటాడు కదా. ఒక మాట వినండి, నేను పదవులు అనుభవించి ఆస్తులు కూడా పెట్టుకొని అధికారం అనుభవించి నేను తిట్టలేదు. సొంత బాబాయిది కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంటికి మట్టిపోయి ఉంటది, సమస్యలు ఉంటాయి. కుటుంబ పరంగా వచ్చిన అలిగేషన్ మాట్లాడుకోవడానికి వెళితే ఎవడండి ఈ శకుని సంతోష్, వాడు నన్ను ఎట్లా ఆపుతాడు? అట్లా నన్ను ఒక 3 గంటలు బయట ఇబ్బంది చేసి కేసీఆర్ తెలియదండి, చాలా తెలియకుండా జరుగుతాయి. ఇప్పుడు అనుభవించిన శోభక్కకు తెలుసు, ఇటు ఉన్న ఉమాకకు తెలుసు, నాకు తెలుసు, చాలా మందికి తెలుసు అండి. ఎంత దుర్మార్గుడో శకుని అని ఇప్పుడు కవితనే చెప్తుంది. వినండి భరత్ గారు, ఇప్పుడు మేమందరం పోనీ మా అందరిది వదిలేసేయండి, కవితనే చెప్తుంది కదా సంతోష్ రావు మీద అలిగేషన్స్.
కవిత చెప్పిందా లేదా? ఇప్పుడు ఎవరు చెప్పినా మీరు నార్మల్గా ఎక్కువ పర్సన్స్ తో కలవడం అనేది ఇష్టం ఉండదు. మళ్ళీ భరత్ గారు వినండి, ఇప్పుడు కవిత కన్న బిడ్డ, నేను అన్న బిడ్డ, మాకంటే ఎక్కువ మీకు తెలుస్తుందా అండి? మీడియాకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుందా చెప్పండి. అందుకే కదండి మరి ఇప్పుడు నేను చెప్పినప్పుడు నమ్మాలి, కవిత కూడా చెప్తుంది కదా, సంతోష్ ఇట్లా ఇబ్బంది చేసిండు అని చెప్తుంది కదా వెరీ క్లియర్ గా. కానీ ఈ సంతోష్ తోటే ఇబ్బందులు రాబోతున్నాయని 2006 కవిత కరీంనగర్ కు వచ్చి మేమిద్దరం ప్రచారం చేసిన రోజు నుంచే పిన్ టు పిన్ చెప్పిన, ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, ఇది కూర్చోవాలి, ఆలోచించాలి, ఫ్యూచర్ లో కష్టం అవుతుంది అని చెప్తే పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తనే బయటికి వచ్చి తనే ఇబ్బంది పడి ఈ రోజు ఏడ్చుకునే పరిస్థితి వచ్చింది. ఒక ఇంటి ఆడబిడ్డలు ఒకరికొకరం బయటకు వచ్చి ఇట్లా ఏడ్చుకుంటే మంచిదా? ఎవడండి పరాయి వాడేమో లోపల ఉంటాడు. ఇప్పుడు కనీసం ఇక్కడ ఉన్న మహిళలకు కూడా రేపు భరోసా ఉంటది ఆ వ్యక్తితో అనేది కూడా ఏం కాన్ఫిడెన్స్ ఉంది చెప్పండి. ఇంకా ఈ చెల్లె పోయినట్టుంది ఈ లలిత, ఇంకా ఏమో మేము సంతోషపడుతున్నామంటే ఎవరు సంతోషపడతారు? దేనికి సంతోషపడతారు? మండలిలో ఏడ్చింది అంటే మండలిలో ఏడవడం తప్పు కాదు కదా. కవిత ఏడవడం వల్ల మండలి గౌరవం ఏం తగ్గదు కదా. తనేదో ఎమోషనల్ అయింది, చివరి ప్రసంగం ద్వారా కొంత ఎమోషనల్ లో ఏడుపు అనేది వచ్చింది. ఏడ్చినందుకు ఇక్కడ వీళ్ళు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. అక్కడ మాట్లాడిన అంశాల మీద ఎడవడం ఎందుకు అంటున్నారు వీళ్ళు. అక్కడ మాట్లాడిన అంశాల మీద ఇప్పుడు మాట్లాడాల్సింది కవిత. అమరవీరుల కుటుంబాల కోసం ఏడవాలి, శ్రీకాంతాచారి తల్లి కోసం ఏడవాలి, తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసిందని ఏడవాలి, అయ్యో 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు ఏమైపోతున్నాయని ఏడవాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది అయినా ఏడుస్తారు. ఒక నిమిషం ఇక్కడ తండ్రిని దూరం చేసే తండ్రిని దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఏడ్చింది. అల్టిమేట్ గా ఏదైనా పుట్టింట్లో సమస్య వస్తేనే కదా ఆడవాళ్ళకి ఏడుపు వచ్చేది. ఒక నిమిషం, ఆడవాళ్ళకి ఏ సమస్య వచ్చినా గుర్తొచ్చేది పుట్టింట్లోనే సమస్య వస్తే అన్నయ్య ఇప్పుడు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది పుట్టింటి వాళ్ళతోనే సమస్య వస్తే. అందుకని నాకు ఇవాళ ఆమె లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేశారు. ఇష్టదైవం ఏంది మీ కల్లకుంట్ల? ఇష్టదైవం ఏంది? రాయరాజేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేయలే, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసింది. ఎందుకంటే ఒక నిమిషం, ఎందుకంటే అనిల్ వాళ్ళ భర్త అనిల్ వాళ్ళ ఇష్టదైవం లక్ష్మీ నరసింహ స్వామి. సో పూర్తిగా ఆమె తెగతంపులు చేసుకుందామని అక్కడే అర్థమైపోయింది. అట్లా దేవుని మీదకి దానికి తెగతంపులు చేసుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసింది, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయలేదు. అంటే భర్త ఇంటిని పూర్తిగా అడాప్ట్ చేసుకుంది. ఇప్పుడు మీరైనా భరత్ గారు మీ ఇంట్లో మీ వైఫ్ ఒకటి మీరు ఒకటి ఇష్టం దేవుని నమ్ముకుంటాడు, ఇద్దరు ఒకటే దేవుని నమ్ముకోవాలనేది ఏమున్నది? అక్కడ వాళ్ళ అత్తగారి సాంప్రదాయం అది కాబట్టి అది ఫాలో అయ్యారు. దానికి ఉన్నది తెగదప్పులు చేసుకున్నది అనేది ఏముంటది చెప్పండి? తెగదప్పులు చేసుకున్నది అనేది ఏముంటది? అట్లేముంటది కదా. ఈ కష్టం రాబోతుంది, ఇలాంటి పరిస్థితి రాబోతుంది అని నేను చాలా సార్లు కవితకు క్షుణ్ణంగా ఎన్నో సార్లు కూర్చోబెట్టి చెప్పిన, ఫోన్ లో చెప్పిన, హెచ్చరించిన, ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మరి ఇప్పుడు కవిత ఏడుస్తుంది, ఈ రోజు మరి నాకే పరిస్థితి వచ్చింది అని అంటుంది. ఎవరు సంతోషపడుతున్నారండి? ఎందుకు సంతోషపడతారండి? నాకు సంతోషం ఎందుకు అవుతుందండి? ఎందుకు సంతోషం అవుతుంది చెప్పండి? నిజంగా ఒకటే బ్లడ్ ఉన్న వాళ్ళు ఎవరికి కష్టం వచ్చినా ఒక పార్టీలు ఉన్నా లేకున్నా, ఒక దగ్గర ఉన్నా లేకున్నా, అవతల వాళ్ళు ఏడ్చినప్పుడు పైశాచిక ఆనందం ఎవరు పొందరు. అలాంటి వ్యక్తిత్వం నాది అసలే కాదు. కవిత ఏడుస్తే నేను నిజంగా కూడా ఈరోజు చాలా బాధపడ్డా. ఎందుకంటే తండ్రి లేక నేను ఏడుస్తున్నా, తండ్రి ఉండి కూడా ఈ రోజు ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పినప్పుడు కూడా సవరించుకోలేకపోయింది. ఇప్పుడు తన కష్టం, నా కష్టం, ఇంకో మహిళల కష్టం గమనించుకొని ఉంటే ఈ రోజు అందరు మహిళలు కూడా తనకు సపోర్ట్ ఉండేవాళ్ళు కదా, పార్టీలకు అతీతంగా. వీటన్నిటి కారణం ఎవరండి? కవిత వాళ్ళ అమ్మ కాదా? కవిత వాళ్ళ అమ్మ కాదా? రాజకీయాల్లో లేని మహిళ కాదండి. మీకు తెలియదు భరత్ గారు, నేను కుటుంబ సభ్యురాలని, నాకు తెలుసు కదా. రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి అనొద్దు. రాజకీయాల్లో లేని వారే ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తారు. అక్కడి నుంచే నడుస్తుంది. శోభక్కకు తెలుసు, ఊమక్కకు తెలుసు. ఏం చేస్తారు? శోభమ్మ ఏం చేస్తారు? కొడుకు లేకపోతే భర్త, బిడ్డ, ముగ్గురిట్లో ఎవరు ముఖ్యమంటే ఎవరు ఏం చేస్తారు? కొడుకు, భర్త, కూతురు, ముగ్గురిట్లో ఎవరు ముఖ్యమంటే ఎవరు? అందరు సమానమే కదా తల్లికి. అందరు సమానం అయి ఉంటే వినాలే భరత్ గారు, విత్ ఇన్ ద ఫ్యామిలీ బంధువులతోటి కవిత జైలుకు వెళ్లి వచ్చిన సందర్భంగా, కవిత ఇంటికి వచ్చిన సందర్భంగా
ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే కవితను రమ్మన్నారో అప్పుడే బీజేపీకి వెళ్ళిపోయి ఉంటాయి. ఈ అరెస్ట్ ఉండకపోయేది, ఏది ఉండకపోయేది. ఎవరు రాజకీయాలు పార్టీలు వేరైతే ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకునే వాళ్ళు అని అన్నది. పార్టీ ముఖ్యం అనుకోని పార్టీ విలువలకు కట్టుబడి పార్టీలో ఉంది. నన్ను చెప్పని గల స్పందన గారు, శోభమ్మ ఏం చేస్తుంది అని అంటే, మరి ఇప్పుడు కవిత తప్పు చేస్తే కవితకు బుద్ధి చెప్పుకోవాలి, శకుని సంతోష్ తప్పు చేస్తే వాళ్ళకు బుద్ధి చెప్పుకోవాలి. చెప్పుకోకుండా మళ్ళీ ఎంకరేజ్ చేసే విధానం అది ఏ రకంగా కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు పార్టీలో మహిళలు ఇబ్బంది పడ్డారు, కుటుంబ సభ్యురాలు నేను ఇబ్బంది పడ్డా ఒకే ఒక వ్యక్తి వల్ల. మరి చెప్పినప్పుడు ఈ పట్టించుకోవాలి కదా. శోభమ్మ ఇంటి పెద్దలాగా ఏ రోజు పట్టించుకుందండి? పట్టించుకుంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయండి? ఇప్పుడు బయట పరాయి వాడు సంతోష్ ఇంట్లో ఉంటాడు, కన్నబిడ్డ కవిత బయట ఉంటుందా అండి? మరి అన్నబిడ్డ నేనుంటా, కన్నబిడ్డ బయట ఉంటది, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఇట్లుంటది. మరి దీనికి అంతటి కారణం తెలియదా? ఆమె రాజకీయాల్లో లేదు అని మాట్లాడతారు ఏంటండి? ఆమె ఎందుకు ఫక్తు పదవులు కావాలనుకున్న వాళ్ళు చాలా మంది శోభమ్మ కాలు మొక్కి పదవులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, సిఫార్సు తోటి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తులమక్క చెప్పలేకపోవచ్చు పార్టీలో ఉండి, కానీ మాకు అందరికి కూడా తెలుసు కదా. ఓకే 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 ఎస్ శోభ గారు ఇంతకుముందు ఏదో చెప్తున్నాను, చెప్పండి. భరతన్నయ్య, ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక మాట, ఆడపిల్లలకి దుఃఖం వస్తే పుట్టింట్లో గుర్తుకొస్తే మరి పుట్టింట్లోనే ప్రాబ్లం వస్తే ఎవరితో చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలంటే ఆమెకంటూ ఒక వేదిక ఉంది కదా అన్నయ్య. ఆమెకు ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, లేదంటే తెలంగాణ భవన్ పోవచ్చు, అన్నయ్య అమరవీరుల స్తూపం కాడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బాధపడవచ్చు. కానీ అది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక గొప్ప వేదిక. అక్కడ నువ్వు టైంను వేస్ట్ చేసినవే, అది బాధ అనిపిస్తుంది. పుట్టింటోళ్ళు బాధపడితే పుట్టింట్లో కొట్లాడుకో, అది పుట్టింట్లు కాదు కదా, అది 4 కోట్ల తెలంగాణ ప్రజల వేదిక. అది ఇంకొకటి, నువ్వు ఇప్పుడు అవమానపరిచినట్టు ఇప్పుడు బాధపడుతున్నావు. నువ్వు ఎంపీగా గెలిచిన తర్వాత మరోసారి ఎంపీగా ఓడిపోయినప్పుడు ఎమ్మెల్సీకి ఇచ్చేటప్పుడు, అరే నాకంటే పెద్దది రమ్యక్క ఉన్నది, ఒకసారి రమ్యక్కకి ఎమ్మెల్సీ ఇవ్వండి, లేదా సంతోష్ బాబుకి ఇచ్చే కంటే రమ్యక్కకి ఇవ్వండి. ఆమె కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోవాలి? మన డాడీని ఎందుకు తిట్టాలి? మన డాడీని ఎందుకు అనాలి? మనమంతా ఒక కుటుంబ సభ్యులం కదా, మహిళే కదా రమ్యక్కను పిలుచుకొని ఆ రోజు రమ్యక్కకి ఏదైనా ఒక పదవి ఇవ్వచ్చు కదా. నేను రమ్యక్కకి ఇంకోటి గుర్తు చేస్తున్నా, కవితను మన తిమ్మాపూర్ లో రిసీవ్ చేసుకున్న తర్వాత డోర్ టు డోర్ తిరిగే టైంలో నేను అన్నం తినలేదంటే అప్పటిదప్పుడు పోపన్నం వేసి టిఫిన్ బాక్స్ లో తీసుకొచ్చి కవితకు తినబెట్టింది రమ్యక్క. అనువు నేను ఇన్ఛార్జి అన్నయ్య, నేను జడ్పీటీసీనప్పుడు, నేను జడ్పీటీసీ కేశవపట్నం. ఇలా కవితమ్మ తెలంగాణ కోసం త్యాగం చేసింది. అది ఆమె కలిపి అన్నం పెట్టారా మీరు? అన్నది ఆమె కలిపి పెట్టేవాళ్ళ ఇంట్లో? ఓకే, అంటే అక్క చెల్లెల అటాచ్మెంట్ ఉంటుంది కదా. కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో కవిత, నేను వీళ్ళందరం కూడా మేము సొంత బిడ్డల్లాగానే ఆయన కోసం ఉద్యమ నేత కాబట్టి ఆయన తో పాటు నడవాలన్న దాంట్లో ఆయన అడుగులో అడుగై, ఆయన జాడలో జాడై నడిచినాము. కానీ మేము తిన్నామా తినలేదా, తాగినమా పన్నామా అనేది కూడా చూసుకోకుండా ఆ రకంగా పని చేసినాము. అక్కడ ఎవరికి ఆకలైనా ఎవరికి దాహమైనా ప్రతి ఒక్కరు ఒకరికొకరు సపోర్ట్ ఉండి ఆ రకంగా పని చేసుకున్నామండి. ఇప్పుడు లలితా యాదవ్ అప్పుడు మీకు ఏం తెలుసు అని ఇప్పుడు మేము కవిత ఏడుస్తుంటే మేము నవ్వుతున్నాము అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి తెలంగాణ ప్రజల ముందు టాపిక్ డైవర్ట్ చేయడం తప్ప, కవిత కష్టాన్ని, కవిత కరీంనగర్కి వచ్చిన, హైదరాబాదులున్నా, ఢిల్లీలున్నా ఒక కేసీఆర్ బిడ్డ లెక్క ప్రతి ఒక్కరు ఎంత గౌరవం ఇవ్వాలో వాళ్ళు అందరికి, కవితకి ఇచ్చిండ్రు, మాకు ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కూడా అట్లా అందరినీ మంచిగానే చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఉద్యమము ఉధృతమవుతున్నదో, తెలంగాణ రాకముందు నుంచే కొన్ని ఇంటర్నల్ కుటుంబంలో కానివ్వండి, పార్టీలో కానీ సమస్యలు వస్తున్నప్పుడు అవి కేసీఆర్ గారి దృష్టికి వీళ్ళు డైరెక్ట్ తీసుకపోలేరు. మేము కుటుంబ సభ్యులం కాబట్టి కొన్ని తీసుకుపోవాలనుకున్నాము, కానీ ఎక్కడికక్కడ సెన్సార్ కటర్స్ బ్రేకులు ఉన్నాయి కాబట్టి కుదరలేదు. కానీ మేము ఇప్పుడు కాదండి, ఇప్పుడు కవిత ఏడ్చినట్టు నేను ఏడ్చి ప్రెస్ మీట్ పెట్టాలన్నా, కవిత 10 గంటలు ఏడ్చినా ఒకటే, నేను 1 నిమిషం ఏడ్చినా నా కన్నీరు ఒక సముద్రం అంతా. కానీ నేను అయినా కూడా అంత కష్టం తీసుకున్నా, ఈ రోజు నేను సెల్ఫ్ స్టాండ్ అయినా, కానీ నేను ఏడవలేదు, ధైర్యంగా ఉన్నా. ఇప్పుడు వీళ్ళు కూడా అందరూ కష్టపడ్డోళ్ళు, పనిచేసినోళ్ళు, నోటికాడికి వచ్చిన బుక్కబోతుంది అని వాళ్ళ అవకాశాలు చేజారిపోతున్న సమయంలో వాళ్ళు ఏడిసిండ్రు. కష్టపడ్డోళ్ళకి బాధ ఉండదా? ఏడవరా? మరి ఏడుస్తారు. మరి ఇప్పుడు కవిత ఏడిస్తేనేమో ఓకే, అప్పుడు వాళ్ళు ఏడిస్తే ఓకే కాదా, మేము ఏడిస్తే ఓకే కాదా? మా ఏడుపులేమో ఏడుపు కాదు, కవితకు ఏడుపొక్కతే ఏడుపా? ఏం మాట్లాడుతుంది? ఏడుపు గురించి టాపిక్ కాదు. కవిత పార్టీ లోపల న్యాయం జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఉమాగారు ఏం చెప్తారు? ఆమె అడిగిన ప్రశ్నలకు మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సమాధానం చెప్పే అవకాశం? న్యాయం అంటే ఏంటిదండి?
ఇప్పుడు పార్టీలో తను పనిచేస్తున్న క్రమంలో జాగృతి పెట్టుకొని పనిచేసింది. జాగృతి పెట్టుకొని పనిచేసినప్పుడు కూడా ఎక్కడ ఆమె స్టేట్ లెవెల్లో కార్యక్రమాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు అందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో బీఆర్ఎస్ఏ కీలక పాత్ర పోషించింది. అప్పుడు పూర్తి స్థాయిలో సపోర్ట్ అనేది ఉన్నది. అదే తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలలో తనకు పార్లమెంట్ సభ్యులుగా ఇచ్చారు, గెలిచింది. తను మొత్తము గెలిచిన తర్వాత మళ్ళా సెకండ్ టైం కూడా టికెట్ ఇచ్చారు, ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మళ్ళా వెంటనే ఒక 2-3 నెలలు కూడా పూర్తి కాకంటే ముందే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎక్కడ ఆమెకు అన్యాయం జరిగింది? మళ్ళా ఆమె ఒక నిజామాబాద్కే పరిమితమై పనిచేసిన అని చెప్తున్నారు. ఆమె స్టేట్ వైడ్ గా తిరుగుతుండే. ఎక్కడికి పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ బిడ్డగా గౌరవిస్తుండ్రి. ఒక ఉద్యమ నాయకురాలుగా, ఒక మహిళగా మేమంతా కూడా ఆమెకు సపోర్టు ఇస్తూ తనను అన్ని రకాల గౌరవించినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు తనను ఎక్కడ తక్కువ చూసిరు? ఇవాళ ఇందాక శోభ చెప్పింది, తను చెప్పినట్టుగా స్టేట్ మీటింగ్లు అయినా, ఎక్కడైనా సభలైనా, ఏ వేదికలలో కూడా తనకు మొదటి ప్రాధాన్యతనే ఉంటుండే, మొదటి చైర్లోనే కూర్చుంటే. ఎక్కడ కూడా కేటీఆర్ ఫోటో పెట్టారు, ఆ ఫోటో పెట్టలేదు. అది అంటే స్టేటు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఇద్దరు ఫోటోలే పెట్టారు అంతే తప్ప స్పెషల్ గా వేదిక మీదకి పిలుస్తారు పాట అట్లా ఎవరిని పిలవలేదు. అట్లా అనుకుంటే ఎవరిని పిలవలేదు. ఒక పార్టీ అధ్యక్షులు అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరినే పిలవడం అనేది జరిగింది అంతే తప్ప తనను ఏదో చిన్న చూపు చూసి తనను పట్టించుకోకుండా వేరు చేసి చూడడం అనేది అక్కడ ఎవరికి కనబడలేదు. అట్లా అందరితో పాటు తన బిడ్డగా చూసుకున్నారు అంతే తప్ప తనకు ప్రత్యేకంగా నాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి అక్కడ ఏమీ లేదు అసలు. ఓకే 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 సో థ్యాంక్ యూ రమ్యారావు గారు, అదేవిధంగా తుల ఉమ్మ గారు, బొడిగ శోభ గారు, లలితా యాదవ్ గారు. మొత్తానికి స్పందన ఒకటి. సరే, నేను ఇంతకుముందు చెప్పాను, రాజకీయంగా ఎట్లా ఉన్నా సరే రాజకీయాల్లో తండ్రి ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, అన్న ఒక పార్టీ, ఇట్లా ఉండడం కామనే. ఎందుకంటే అల్టిమేట్ గా ఎక్కడ డిఫరెన్స్ వస్తాయి అన్నదమ్ముల మధ్య అయినా లేకపోతే ఎవరి మధ్య అయినా? అధికారము, ఆస్తులు. అయితే ఆమె క్లియర్ గా చెప్పారు, నేను ఆస్తుల గురించి అయితే కాదు చాలా మంది అనుకున్నట్టు అని చెప్పి. నేను ఒక ఆత్మగౌరవం సంబంధించి, ఆత్మగౌరవం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్సో ఇష్యూ. ఇది ఆస్తులు కాదు ఆత్మగౌరవం, అధికారం కాదు ఆత్మగౌరవం అని చెప్తుంది. అధికారం గురించి ఏం చెప్పి వేరే పక్షాలు అంటాయి. అల్టిమేట్ గా సరే, ఇప్పుడు చాలా నేను అనుకున్నాను ఒక 5-6 నెలలు సార్ట్ అవుట్ అయిపోద్ది, వేరే పార్టీలో ఉన్న కేసీఆర్ పిలిచి మాట్లాడితే కవిత కూల్ డౌన్ అయిపోతారనుకున్నారు. కానీ ఇది చాలా దూరం వెళ్ళిపోయింది. ముఖ్యంగా కవిత చాలా పర్సనల్ గా అటాక్ చేయడం. ఓకే, అది హరీష్ రావుని చేసినా లేకపోతే సంతోషం చేసినా లేకపోతే వేరే వాళ్ళని చేసినా అల్టిమేట్ గా అవి తగిలేవి చివరికి వచ్చేవి కేసీఆర్కి. అత్యంత అవినీతి ప్రభుత్వం అంటే అది తగిలేది ఎవరికి? కేసీఆర్కే కదా. అది ఎవరికి ఆయుధం అవుతుంది? మళ్ళీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఆయుధం అవుతుంది కదా, లేదా భారతీయ జనతా పార్టీకి ఆయుధం అవుతుంది కదా, అంటే ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది కదా. సో ఇప్పుడైతే చాలా దూరం అయితే వెళ్ళింది ఖచ్చితంగా. ఇంకా మళ్ళీ ఇంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కేసీఆర్ పిలిచి మాట్లాడతారని అయితే నేను అనుకోను. చూడాలి రేపు ఖచ్చితంగా. రేపు తెలంగాణ జాగృతి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే టూర్ కూడా ఒక 3-4 జిల్లాల టూర్, జనగామ ఇంకా 3-4 జిల్లాల టూర్ కూడా వాయిదా వేసి సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే బహుశా రాజకీయ పార్టీకి నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి క్లియర్ గా. ఇప్పటివరకు జాగృతి ఉద్యమ సంస్థ ఉండి రాజకీయ పార్టీ దిశగా వెళ్తున్నారేమో అనిపిస్తుంది. సో మొత్తానికి నేను ఒకటే కోరుకుంటా, సరే రాజకీయంగా వీళ్ళు ఎట్లా ఉన్నా మళ్ళా కేటీఆర్, కవిత ఇద్దరు రాఖీ కట్టుకునే సిచ్యువేషన్ రావాలి. ఎందుకంటే మన ఏ కుటుంబం ఆ విధంగా విచ్ఛిన్నం కావాలి, వాళ్ళు కుటుంబ సభ్యులు కొట్లాడుకోవాలి అని మనం కోరుకోకూడదు. రాజకీయాల్లో వేరు వేరు పార్టీలో ఉండొచ్చు, ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ డిఫరెంట్ కాబట్టి రాజకీయాలు అన్నది ఒక బయట సమాజంలో ప్రజాసేవకు చేసేది. సో మళ్ళీ కేటీఆర్, కవిత రాఖీ కట్టుకునే సిచ్యువేషన్ రావాలి. అట్లాగే రమ్యారావు గారు, కేటీఆర్ వీళ్ళు రాఖీ కట్టుకునే సిచ్యువేషన్ రావాలి. అట్లా కోరుకుందాం మనమైతే. చూద్దాం రాజకీయాలు ఎట్లా ఉన్నా మళ్ళీ ఒక కవిత కేసీఆర్ కు కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఆయన అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆయనకి ఏమంటారు ఆయనతో పాటు ఉండే సిచ్యువేషన్ రావాలి.
సో రాజకీయాల్లో మనం డిసైడ్ చేయాలి, రాజకీయాల్లో పలానా దిక్కు ఉండాలని కాదు, కానీ కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ కలిసి ఉండాలని మాత్రం కోరుకుందాం. రైట్.